అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ మీట్ ది ప్రెస్ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా హైడ్రా మొదటి యానివర్సరీకి అంటే జూలై 18th ఆనాటికి, అంటే ఇప్పుడు దాదాపు ఒక నెల అవుతుంది, అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాము. బట్ వివిధ కారణాల వల్ల, అప్పుడున్న ప్రోగ్రామ్స్ వల్ల అది కాలేదు. బట్ జనరల్గా చాలామంది వాళ్ళతోటి కూడా 1-on-1 ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వటం అది జరిగింది అన్నట్టు. సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి, అంటే దీంట్లో ఇందాక వక్తలు మాట్లాడుతూ కూడా చెప్పారు, దీంట్లో చాలా అంటే జనాలకి కొంత అర్థమయ్యి పబ్లిక్ అర్థం కాకుండా కొన్ని అపోహలు, కొన్ని చోట్ల ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేయలేదు, ఇట్లా రకరకాల, అంటే ఒక క్లారిటీ లేని తనం కూడా పబ్లిక్లో చాలామందిలో ఉన్నమాట వాస్తవం. సో అందుకోసం మేము పలు సందర్భాల్లో కూడా మీడియా ద్వారా ఈ ఒక క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం నిరంతరం కూడా చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ క్లారిటీ, ఒక సంస్థ అనేది కొత్తగా వచ్చిన సంస్థ, అండ్ ఇటువంటి సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో దీంట్లో ఈ సంస్థ అనేది చాలా జాగ్రత్తగా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం మా అందరి మీద చాలా ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని మనం ఒక మంచి సంస్థగా దీన్ని తీసుకెళ్తే గనక సమాజానికి నిజంగా దీన్ని ఉపయోగపడే సంస్థగా దీన్ని మనం ముందు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో, ఏదైతే ఇనీషియల్గా మేము ఎదుర్కొన్న అపవాదులు ఇనీషియల్గా చాలా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. మనం మాట్లాడేటప్పుడు రకరకాల అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా దాని మీద మేము ఎప్పటికప్పుడు క్లారిటీలు ఇస్తున్నా కానీ కూడా, బట్ ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో క్లారిటీ వచ్చినా కానీ కూడా కావాలని తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. అది ఎవరి ఆలోచన విధానాలు, ఎవరి అజెండాలకు అనుగుణంగా ఉండొచ్చు. దాంట్లో నేను తప్పుపట్టేది కూడా ఉండదు, ఎవరి కోణం వారిది ఉంటుంది. సో దాంట్లో అది కాకుండా ఒక న్యూట్రల్ కోణంలో కనుక అబ్జర్వ్ చేస్తే కనుక, ఒక ప్రభుత్వ సంస్థ ఒకటి 1 yearలో వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రజల్లో బాగా ఒక ఇది బహుశా నానిన పేరుగా తీసుకోవచ్చు. అంటే బాగా చాలామందికి హైడ్రా అనేది తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ, ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ 1 yearలో ఇంతమందికి తెలియటం అనేది కూడా ఒక రకంగా బహుశా అది ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాని గురించి కూడా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, జూలై 18th పోయిన సంవత్సరం నాడు హైడ్రా ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం అప్పుడు ఒక జీవో ద్వారా రావటం, దాని మీద చాలామంది కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయటం. సో కోర్టులో కూడా చాలా జరిగింది. ఇది ఒక లీగల్గా ఉన్న ఎంటిటీయా, లీగల్గా దీనికి శాంక్టిటీ ఉందా లేదా అనేది కూడా చాలా చర్చ జరిగింది. కోర్టులో కూడా చాలామంది ఎవరైతే కోర్టుకి ఆశ్రయించారో, హైడ్రా అనేది ఒక ఇది ఏదైతే ఈ సంస్థని క్వాష్ చేయాలనేటటువంటిది, ఆ జియోని క్వాష్ చేయాలనేది కూడా చాలామంది వెళ్ళారు. బట్ అవన్నింటినీ అధిగమించి చట్టపరంగా చాలా పవర్స్ను కూడా మీరు చూస్తే కనుక సబ్సిక్వెంట్గా, అంటే ఫస్ట్ జూలైలో స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంస్థ ఫస్ట్ ఒక 2-3 నెలలు మేము పనిచేసిన క్రమంలో కొన్ని ఏదైతే మాకు అర్థమైనటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పలు చట్టాల ద్వారా మాకు డెలిగేట్ చేయడం కూడా జరిగింది పవర్స్ని. లైక్ ఇప్పుడు రెవెన్యూ చట్టాల కింద, ఇరిగేషన్ చట్టాల కింద, మున్సిపాలిటీస్ చట్టాల కింద, జిహెచ్ఎంసీ యాక్ట్ కింద. జిహెచ్ఎంసీ యాక్ట్ అయితే అమెండ్ చేశారు, 374B అనే ఒక ప్రావిజన్ని ఇన్సర్ట్ చేశారు, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి. తర్వాత ఆర్డినెన్స్ని తర్వాత ఒక బిల్లుని ప్రవేశపెట్టి దాంట్లో అమెండ్మెంట్ని కూడా మన చట్టసభలో, విధానసభలో, మన తెలంగాణ అసెంబ్లీలో దాన్ని ఆమోదం కూడా చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసినటువంటి పరిణామాలు. సో ఈ సంవత్సరంలో ఎలా జరిగింది, ఎలా జరగలేదనేది కూడా మీ నుంచి కూడా తెలుసుకోవాలని ఇది ఎంతసేపు ఇది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూశాను, అంటే కొంతమంది ప్రెస్ చాలా చాలా హెల్తీగా కూడా మాకు సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మీడియాలో ఆర్టికల్స్ ద్వారా కూడా చూశాను.
బట్ కొంతమంది ఏంటంటే నిత్యం ప్రశ్నించడం అనేది కాదు, ప్రశ్నించడం అనేది దాంతోపాటు సలహాలు సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక ఇన్స్టిట్యూషన్ కొత్తది వచ్చినప్పుడు మాకు క్లారిటీ లేదు, ఇనిషియల్గా క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఒక ప్రజాస్వామ్యంలో చర్చ అనేది చాలా అవసరం. చర్చ అనేది, అందులో మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఒక మంచి దీంట్లో అంటే రకరకాల అభిప్రాయాలు తీసుకొస్తూ వివిధ ఆర్టికల్స్ ద్వారా ఎట్లా ఉంది అంటే వేరే స్టేట్స్లో ఎలా ఉంది, వేరే సిటీస్లో ఎలా ఉంది, వేరే కంట్రీస్లో ఎలా ఉంది, దీంట్లో ఎక్కడ అంటే హైడ్రాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది ఇటువంటి ఆర్టికల్స్ కోసమే చూస్తూ ఉంటాం అనమాట. మేము కూడా అంటే సజెషన్స్ కోసం, అడ్వైజర్స్ కోసం, క్రిటికల్ ఎనాలిసిస్ కోసం, అంటే దీని మీద అది కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంటాం అన్నమాట. సో మీడియాలో వచ్చేదాన్ని ఊరిన ఏదో తీసేసి ఇదేదో వీళ్ళ జనరల్గా నెగిటివ్లే అనేటట్టు ఉండదు అనమాట. ఖచ్చితంగా దాన్ని చదివి దాంట్లో ఉన్న అంశాన్ని తీసుకుంటాం. కొంత నెగిటివిటీ పాజిటివ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక పర్సెప్షన్ బట్టి ఉండొచ్చేమో కానీ, బట్ దాంట్లో కీలకమైన సెంటరింగ్ ఉండేటటువంటి కొంత కంటెంట్ని తీసుకొని దాని నుంచి మనం దాని ఆర్గనైజేషన్కి ఎలా బెనిఫిట్ కావాలి, సమాజానికి ఎలా బెనిఫిట్ కావాలి నిత్యం మా హైడ్రాల్ అధికారులందరం కూడా చర్చించుకుంటాం. మా టెలికాన్ఫరెన్సెస్ కూడా అదే ఉంటుంది. మీరు చూస్తే కనుక పేపర్లో ఏదొచ్చినా కానీ కూడా దాని మీద కూడా నిత్యం మేము దాని మీద డిస్కషన్ చేస్తూ దీని మీద ఏం చేయాలనేది కూడా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ప్రజా సమస్యల మీద వీరైనంతవరకు మనం మా వైపు నుంచి రెస్పాండ్ అవ్వటానికి, దాన్ని కరెక్ట్ చేయడానికి ఏవైతే మా వైపు నుంచి వీలవుతో ట్రై చేస్తూ ఉంటాం. బట్ సంస్థ అనేది ఎట్లా అంటే ఒక 1 year అయినటువంటి సంస్థ. సంఖ్యాపరంగా చూస్తే కనుక మీరు 2000 పైన ఉన్నా కానీ కూడా మ్యాక్సిమం దీంట్లో అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. అధికారుల పరంగా చూస్తే ఒక 50-60 మంది కూడా లేరు మొత్తం. అండ్ దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే కనుక హార్డ్లీ ఒక 15-20 మంది కూడా లేరు. అసెట్ ప్రొటెక్షన్లో ఇంకో 10-15 మంది ఉన్నారు. అంటే చాలా తక్కువ సంఖ్యతోటి మేము చేయాల్సిన ఇదనమాట. అంటే మీరు ప్రొడక్టివిటీ అని అంటారు చూసారా, ఎంప్లాయీ ఒక్కొక్కళ్ళు టర్న్అవుట్ చేసిన వర్క్ను కూడా మీరు బేరీజ్ వేస్తే కనుక బహుశా డెఫినెట్లీ ఐ థింక్ దాంట్లో హైడ్రా విల్ బి వన్ ఆఫ్ ద ప్రొడక్టివిటీలో అంటే టర్న్ అవుట్ బై ఈచ్ ఎంప్లాయీలో కూడా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. మీరు అంచనా వేయచ్చు. అంటే చాలా పెద్ద సంస్థలు ఉంటాయి, పెద్ద సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ తోటి మన దీన్ని కూడా కంపేర్ చేసి కూడా మీరు చూడొచ్చు అనమాట. రిజల్ట్ ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం నిత్యం కంపేర్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ నేను ఏంటంటే చాలా వీ ఇన్వైట్ లాట్ ఆఫ్ సజెషన్స్, క్రిటికల్ అనాలిసిస్లు కూడా కావాలి, క్రిటికల్ సజెషన్స్. అండ్ దీన్ని చేస్తూ ఇంకా ఇతర అంటే కొన్ని మీడియాలో కూడా వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఒక డిబేట్స్, డిస్కషన్స్ ఇవి కూడా ఉంటే ఇది ఇట్లాంటి సంస్థ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడన్నా మా వైపు నుంచి ఏమన్నా తప్పులు జరిగితే కనుక దాన్ని కూడా సవరించుకోవటానికి, లేకపోతే కనుక ఎక్కడన్నా ఇంకా ఏమన్నా ఎఫెక్టివ్గా వేరే చోట్ల కనబడితే కనుక దాన్ని మనం అటువంటి సిస్టమ్స్ని వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీస్లో ఉంటే కనుక దాన్ని దీనికి ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు మన హైదరాబాద్ సిస్టంలో అనే దాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. సో జనరల్గా మీరు చూస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మేము చెప్తుంటాం, మీ అందరికీ తెలిసిందే. హైడ్రా ఇన్ని ఎకరాలు రీక్లెయిమ్ చేసింది, 500 ఎకరాలు పైన రీక్లెయిమ్ చేసేయడం జరిగింది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. ఏ చెరువులు అయితే కనుక మేము డిమాలిషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉందో, ఇప్పుడు ఆ చెరువులు చూస్తే అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా అక్కడ స్వాగతిస్తున్నారు అన్నమాట. సో అంటే జనరల్గా అయితే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది జనరల్గా పరిపాటి, అది దాంట్లో ఇదేం లేదు. మనం ఎప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా ఇవన్నీ చూసిన సందర్భాలు ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏం కాదు, ఇటువంటి నార్మల్గా కెరియర్లో చాలా సందర్భాల్లో చూసింది. అంటే ఒకటి ఫ్యూచరిస్టిక్గా మీరు ఒక మంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక వ్యవస్థ కానీ డెఫినెట్గా ఇనీషియల్గా కొన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ ఆ ఇనర్షియా ఉంటుంది. బట్ దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో కొంత స్టబర్న్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చాలా క్రిటిసిజం వచ్చినా కానీ తీసుకోగలిగేటటువంటిది ఉండాలి. అంటే మనం కొంత స్ట్రాంగ్ నర్వ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా నిత్యం చెప్తూ ఉంటాను. మనం అందరం కూడా ఇది ఒక యజ్ఞంలాగా చేయాలనుకున్నప్పుడు క్రిటిసిజం తీసుకోవాలి. బట్ క్రిటిసిజం తోటి యూ షుడ్ నాట్ బి లెట్ డౌన్, కిందకి మనం ఇది అవ్వకూడదు. దీన్ని ఇంకాస్త మనం ముందుకు తీసుకెళ్ళడానికి నిత్యం కరెక్ట్ చేసుకుంటూ పోవటానికి, ఎందుకంటే మన కమిట్మెంట్ ఇస్ దాంట్లో 100% కాదు 200% అనేది చూపించాలి ఎప్పుడు కూడా.
మన కమిట్మెంటు, మన హార్డ్ వర్కు, మన దీని మీద మన సిన్సియారిటీ ఏదైతే ఒక లక్ష్యం మీద ఇదనేది ఎప్పుడు మనం నిత్యం మనం చూపిస్తూ పోవాలి. సో ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఈ 1 year హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హైడ్రా మా అందరికీ కూడా. సో బహుశా దీంట్లో కూడా ఏంటంటే హైడ్రా అంటే కమిషనర్గా నేను ఒక ఫేస్ ఉండొచ్చేమో కానీ పైకి కనపడే ఒక ఫసాడ్ లాగా లేదా ఒక ముందు కనపడే ఇదిగా ఉండొచ్చు, కానీ దీని వెనకాల ప్రభుత్వ సపోర్ట్ కూడా అద్భుతమైన ప్రభుత్వ సపోర్టు, మాకు ఒక ఆపరేషనల్గా ఫ్రీడమ్ టు ఆపరేట్ ఇవ్వటము, ఒక పాలసీ పరంగా మాకు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు చేయటం, ఇదనేది ప్రభుత్వం డెఫినెట్గా ఆ క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, చాలామంది మంత్రులకి పలు సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కలిసినప్పుడు కూడా, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేసినప్పుడు బాగుంటుందని చాలామంది డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా కలిసినప్పుడు. అండ్ అట్లానే ఇది అంటే ప్రభుత్వం నుంచి అండ్ మా అధికారుల్లో కూడా చాలామంది అంటే బయట వాళ్ళకి రాకపోవచ్చేమో కానీ, బట్ వాళ్ళందరూ చేసే క్రెడిట్ బహుశా ఒక కమిషనర్గా నేను బయట కనపడేటటువంటి ఇదిగా ఉండొచ్చేమో కానీ, బట్ ఇట్ ఈస్ ప్రతి వాడు దీంట్లో అంటే ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్గా ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్లాలనేది నిత్యం వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఒక అంటే నార్మల్గా పనిచేస్తే ఇట్లాంటి ఇది పెద్ద పెద్ద లక్ష్యాలని లేకపోతే టార్గెట్స్ని మనం అంత ఈజీగా వెళ్ళలేము అనమాట. సో దీనికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ వర్కింగ్ ఉండాలి. అండ్ ఆ అప్రోచ్లో అందరూ కూడా దీంట్లో నిమగ్నులై ఉండాలి, అందరూ కూడా ఓన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇట్లాంటి అవుతుంది అనేది కూడా నిత్యం మేము కూడా మా అందరి మధ్యలో మేము పెట్టుకున్నప్పుడు మాట్లాడుకునేది. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఏ వ్యవస్థ కూడా 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు, 100% రైట్ ఉండదు. దాంట్లో చాలా లోటుపాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం సవరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది నిత్యం జరుగుతుండేటువంటిది జరగాలి. అండ్ దీంట్లో మీరు చూస్తే కనుక చాలా సందర్భాల్లో చూస్తారు అంటే పొలిటికల్గా మీరు ఇలా చేస్తున్నారు ఇది అనేది, అంటే దాన్ని కూడా విల్ టేక్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది కూడా. సో పొలిటికల్గా కానీ లేకపోతే ఎనీథింగ్ కాంట్రవర్షియల్గా కొన్ని అడుగుతారు. బట్ మోర్ దెన్ కాంట్రవర్షియల్ థింగ్స్ కన్నా నేను చూసేది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజు ఎవరో పలానా ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు లేదు, ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు కూల్చలేదు అనే దానికన్నా అది ఓకే, అదొక ఆస్పెక్ట్ అయితే కనుక దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు అట్లాంటివి వచ్చినప్పుడు. బట్ దానికన్నా ముందు సపోజ్ ఒక బస్తీ ఉందనుకోండి. నిన్న ఈ మధ్య వెళ్ళాం మైత్రివనం దగ్గర ఒక బస్తీకి వెళ్తే, అంబేద్కర్ నగర్ బస్తీ అనమాట. మైత్రివనం జంక్షన్ రైల్వే మన ఎందుకంటే మెట్రో స్టేషన్ జంక్షన్ దగ్గర ఉంది. ఈ మైత్రివనం దగ్గర వాటర్ ఎందుకు వస్తుంది అనేది మీరందరూ తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు కూడా అంతా మొత్తం చూసి దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు టీం అంతా కూడా వెళ్ళి 2-3 దఫాలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బస్తీకి వెళ్తే వాళ్ళు దాదాపు అక్కడ చూస్తే కనుక చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నట్టు అర్థమైందనమాట. అంటే వాళ్ళు దాదాపు 5-6 అడుగులు వాళ్ళు మొత్తం దీంట్లో ఆ డ్రైనేజ్ వాటర్లో మొత్తం మునిగిపోయి, ఆ డ్రైనేజ్ వాటర్ అంటే అది సీవేజ్ అనమాట. సీవేజ్ అంటే ఏంటి, ఫీకల్ మ్యాటర్ కూడా బయట కనబడుతుంది అంత అనమాట. అక్కడ మల వ్యర్థాలు కూడా రోడ్డు మీద అంతా కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనేటటువంటిది చూసినప్పుడు చాలా అంటే మనకేంటంటే ఒక రకంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం దీన్ని అడ్రస్ చేస్తే కనుక ఇక్కడ ఇష్యూని, ఐ థింక్ దట్ ఈస్ ఎ బిగ్గర్ అచీవ్మెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో మనం ఇట్లాంటి ఇష్యూస్ అడ్రస్ చేసి దాన్ని నేను అనుకోవటం బహుశా ఒక పెద్ద ఒక సినిమా స్టార్ కన్వెన్షన్ హాల్నో లేకపోతే ఇంకేదో పెద్ద చేసిన దానికన్నా ఇది ఇంకా పెద్ద అచీవ్మెంట్గా తీసుకుంటాం. అంటే మనం ఎలాంటి అంశాలు పికప్ చేసుకోవాలి అనేది కూడా బహుశా ఇది కూడా ఉంది. మీడియా కూడా బహుశా ఇట్లాంటి అంశాలని మనం కనుక హైలైట్ చేస్తే కనుక, అంటే ఎక్కడెక్కడ మనము ఇంకా ఎందుకు ప్రాబ్లం అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ ప్రతిదానికి ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉందంటే ఏంటి అనేది ఫస్ట్ వీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇది ఏమైతుంది, ఇక్కడ ఇంత నీళ్ళు నిలవాలంటే ఏంటి సమస్య, ఇక్కడ లేకపోతే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఏంటి కారణం అనేదానికి డీపర్ దిస్ థింగ్ అనమాట. అది అర్థం కానంత వరకు దాన్ని ఇంకా శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. సో వీ ట్రై టు గెట్ పూర్తి అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ అనమాట. సో దాని మీద అవసరం అంటే లేట్ ఇన్ ద నైట్ కూడా డిస్కషన్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి హైడ్రా ఆఫీస్లో. ఈవెన్ నైట్ 10-11 దాకా కూర్చొని ఒక సమస్య మీద లోతుగా చర్చించడానికి కూడా చేస్తుంటాం. సో అంటే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ మాకేంటి ఇది కొత్త సబ్జెక్ట్ ఇదంతా కూడా. ఇదేం పెద్ద నాకైతే నాకు కానీ నాతో పాటు చాలామంది అధికారులు కూడా ఇది కొత్త సబ్జెక్ట్. టోటల్గా మేము పోలీస్ నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా చూసిన వాళ్ళం. ఇండియన్ పెనల్ కోడో లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడో దీని గురించి అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి పట్టు ఉండింది.
ఒక క్రైమ్ దాని గురించి ఉంటుంది, లేకపోతే క్రిమినల్ సైకాలజీ మీద కూడా ఒక మంచి అవగాహన ఉంటుంది. కానీ బట్ దిస్ ఇస్ ద న్యూ డొమైన్, అసలు టోటల్గా మాకు కొత్త సబ్జెక్ట్ అయినప్పుడు సో అందరం కూడా మేము దీని గురించి నేర్చుకుంటూ, దీని గురించి అధ్యయనాలు చేస్తూ, ఏం చెప్తున్నాయి కోర్టులు, ఏం చెప్తున్నాయి కోర్టులు చెప్పే దాంట్లో లెటర్ ఏంటి, స్పిరిట్ ఏంటి, దాంట్లో స్ఫూర్తి ఏంటి అసలు అనేది కూడా మేము గ్రహించడానికి, రాజ్యాంగంలో ఏం చెప్తున్నారు, రాజ్యాంగంలో దాంట్లో లెటర్ ఏంటి, స్పిరిట్ ఏంటి అనేది కూడా తీసుకుంటూ, అంటే దాంట్లో లోతుగా పోయి మనం అర్థం చేసుకుంటూ, ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న ఒక చట్టం, ఒక యాక్ట్ ఉన్న, ఎనాక్ట్మెంట్ ఉన్న, ఆర్ ఒక కోర్టులో ఒక జడ్జిమెంట్ ఉన్న, దాంట్లో వీ ట్రై టు పిక్ అప్ దట్ స్పిరిట్ అండ్ ఆల్సో ద లెటర్ అనమాట తీసుకుంటూ అనుకుంటూ మేము ఫైనల్గా అట్లీస్ట్ నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు స్పిరిట్ దాని లెటర్ ఆల్సో, ఎందుకంటే దాని వెనకాల ఉన్నది ఏంటి అనేది దట్ ఈస్ ఇది. సో ఇది చేస్తున్న క్రమంలో వీ హ్యాడ్ గుడ్ దిస్ థింగ్, ఐ మీన్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ రావటం, మీడియా నుంచి కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ వస్తూ ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఎక్కడన్నా మీరు ఇటువంటిది ఏమన్నా ఇది ఉంటే కనుక, ఏమన్నా ఎనీ క్లారిఫికేషన్స్ మీరు యువర్ యూనో యూ కెన్ ఆస్క్ మీ. అండ్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ ద కోర్ థింగ్ ఫర్ హైడ్రా అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మీరు చూస్తే కనుక వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ, లైక్ లేక్స్, నాలాసు, ఇది నెంబర్ 1 ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ హైడ్రా. నెక్స్ట్ ఈజ్ పార్కులు, ఇట్లాంటి అంటే గ్రీన్ స్పేసెస్ మన ఇవన్నీ కూడా దే ఆర్ ద లంగ్ స్పేసెస్ ఫర్ హైదరాబాద్ ఆర్ సిటిజన్. సో చేస్తే మనకి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నిటిని కూడా చాలా ప్రధానమైన ఫోకస్ ఇవ్వాలనేది హైడ్రాలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, పర్యావరణానికి సంబంధించిన దానికి చాలా. దీని తర్వాత నెక్స్ట్ ఈజ్ అగైన్ నార్మల్ లేఅవుట్స్ వస్తాయి, లేకపోతే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనో, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లా సంథింగ్ అట్లాంటివి వచ్చినప్పుడు దట్ ఈజ్ ఆల్సో దేర్. బట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఇస్తుంటాం అనమాట, అంటే పర్యావరణానికి సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాం. అంతేగాని వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై గవర్నమెంట్ ల్యాండ్స్ అనో, లేకపోతే ఏదో లేఅవుట్లో రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనో అని అంటే కనుక అది చేస్తుంటాము. బట్ దానికి వేరే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, పర్యావరణం దానికి ఏదైతే ఉద్దేశం కోసం ఇది పెట్టారో డిజాస్టర్ దానికోసం దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఇచ్చేటప్పుడు కూడా దీనికే మేము ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హైడ్రా హెస్ బిన్ ఫ్లోటెడ్. పేరులోనే మీరు చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది, అసెట్ ప్రొటెక్షన్, ఈ రెండు లింక్ అయిన సబ్జెక్ట్సే కాబట్టి సో డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మిటిగేషను ఇవన్నీ దీంట్లో భాగమే అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు మేము అందుకోసమే ప్రతిదానికి కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఏది సిల్ట్లు కానీ, మన ఏది డీసిల్టింగ్ కానీ, నాలాస్ కానీ చూస్తే వేలాది ట్రక్కులు తీస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి మోర్ దెన్ ఒక 1500-2000 ట్రక్కుల దాకా తీసుంటాం బహుశా. తీస్తూ డీసిల్టింగ్ జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను మా వాళ్ళందరూ కూడా మేము డిస్కషన్స్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాం, వర్షం లేనప్పుడు దట్ ఈస్ ద వేర్ మనం యుద్ధానికి సన్నద్ధమైతే నిజంగా ఇప్పుడు టైం అనమాట. ఇప్పుడు వర్షం గ్యాప్ వచ్చింది, ఈ టైంలో మనం ఇంకా వెళ్ళి దాని మీద మనం ఇది డీసిల్టింగ్ అనేది తీస్తే కనుక వాటర్ డిశ్చార్జ్ పెరుగుతుంది, క్యాచ్ పిట్స్ మనం చేయాలి, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా ఏమైనా చేయాలి. ఇది మనం చేయగలిగేది, ఇమీడియట్గా మనం చేయగలిగేది. కొన్ని చోట్ల మనం క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి, ఏదో కల్వర్ట్ కట్టాలో లేకపోతే ఇంకేదో, అంటే అది మా చేతుల్లో ఉండదు. వీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ ఆర్ సమ్ కోఆర్డినేషన్ ఇష్యూస్లో కూడా వాళ్ళతో కూడా మేము టేకప్ చేస్తుంటాం. అండ్ వీ హ్యావ్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ యాక్టివ్ జిహెచ్ఎంసీ కమిషనర్. సో అది మాకు కూడా అందుకోసం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈక్వేషన్ అండ్ బాగా వర్క్స్ కూడా ఇమీడియట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్గా ఉండే కమిషనర్ ఉండటం కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకోసం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అండ్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారు మాది రివ్యూ చేసినప్పుడు కూడా అందరితో కూడా ఉండి ఇట్లా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఇట్లా వాళ్ళట్లా అనేది యూ షుడ్ నాట్ వర్కింగ్ ఐసోలేషన్ ఆర్ సైలోస్ అనమాట. సో అందరూ ఒకటిగా చేయాలనేది నిత్యం కూడా మాకు చెప్తున్నప్పుడు అందరం కూడా మేము ఆ గ్యాప్ రాకుండా కూడా మేము అందరం కూడా వీ కీప్ వర్కింగ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బట్ ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది మొదటి సంవత్సరం జర్నీ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మన చూశారు, ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుకట్పల్లి, సిమిలర్ ఈ మన ఇది బుమ్రుగ్ద్వాల ఆర్ బతుకమ్మ కుంట, మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు ఇది పర్సనల్గా మాట్లాడు దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే.
సో మనం అన్నిటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అనమాట. పోతూ అండ్ సేమ్ నల్లకుంట, నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ September 22 లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది. చాలామంది వచ్చి యూనో ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ చూసాం. అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాం కూడా వాళ్ళకి, అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం. మాకు కూడా క్లారిటీ లేదు. ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళ టెనెంట్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లు ఇవన్నీ మాకు అర్థమైనాయి. తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అనమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చూసి అసలు నేనే చాలా రోజుల తర్వాత ఒక 1-2 months తర్వాత వెళ్ళాను. 1-2 months తర్వాత వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ అనమాట. అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు తయారైంది. అండ్ అక్కడ రోజు 500-600 మంది పార్క్ వాకింగ్ ఇప్పుడే, అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది వర్క్, ఇంకా 3 నెలలు పడుతుంది. వాళ్ళు రోజు 500-600 మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ వచ్చి దేవర్ అప్రిషియేటింగ్. సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట. అక్కడ పిల్లలు వస్తారంట, పెద్దవాళ్ళు వస్తారంట, అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది. సో ఇమాజిన్సి మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చేమో కానీ, బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు, అయితే అంతా దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది, 1.5-2 kilometers ట్రాక్, చెట్లు వస్తాయి, మంచి ఆహ్లాదకరం. అండ్ అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది, మురికి నీళ్ళు ఉండేది, వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంతా ఫ్రెష్ వాటర్, అది రెయిన్ వాటర్ అన్నమాట. సో దానికి ఇన్లెట్ నాలాస్ అన్నీ కూడా తీసుకొని దాదాపు 6-7 ఇన్లెట్ నాలాస్ని రివైవ్ చేశాం. ఇంతకుముందు ఇన్లెట్ నాలాస్ లేకుండే, ఓన్లీ డ్రైనేజ్ వస్తుండే అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఆ కాలనీస్ వాళ్ళు, సరే ఇంతకుముందు మన ఇక్కడ నీళ్ళు వర్షం పడితే కనుక 2-3 అడుగులు నీళ్ళు నిలిచేది, మాకు ఇప్పుడు నీళ్ళు నిలవట్లేదు అంతా. సో ఇదంతా టైం టెస్టెడ్. ఇదేం మనం కొత్తగా హైడ్రా చెప్తుందో లేకపోతే ఇంకేదో ప్రభుత్వం చెప్తుందో కాదు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అండి. ఒక చెరువు ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు అడ్రస్ అ ఫ్లడ్ మిటిగేషన్ అనమాట. చెరువుకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓ చెరువుకి కానీ ఒక నాలాకి ఆ ఫంక్షన్స్లో ఫ్లడ్ మిటిగేషన్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట అది. సో ఏది ఒక మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారినో, లేకపోతే మనం అనుకుంటాం కాకతీయులు టైంలో చెరువులు దొవ్వించినారనో, లేకపోతే నిజాం కాలంలో చేసినారనో, లేకపోతే ఇంకేదో పలానా అశోకుడు చెట్లు నాటిచ్చాడనో మనం చెరువులు ఇవన్నీ విన్నాము. మాకు ఇప్పుడు చేసే కొద్ది అర్థమవుతుంది, అరే ఎందుకు దీనికి అనేది దీస్ ఆర్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అని. మాకు తెలియదు, నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఫ్లడ్ మిటిగేషన్కి ఇట్లా ఇంత అవసరం అని. చదువుకున్నాం కానీ బట్ ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఆహా, సో ఇప్పుడు ఈ చెరువును మనం కనుక అడ్రస్ చేస్తే ఈ ఏరియాస్ అంతా కింద మనకి ఇదంతా అడ్రస్. సో ఆ ఎక్స్పర్టీస్ వచ్చేసింది ఇప్పుడు మాకు బయన్లాజ్ అందరికి కూడా. సో ఈ ప్రాంతాలన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలు ఎక్కడ అంటే మైక్రో క్యాచ్మెంట్ స్టడీ చేయాలి, చేసి మనం క్యాచ్మెంట్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడో చేయాలి, చేసిన తర్వాత ఇది. సో దీంట్లో ఇది ఉన్నది డిజాస్టర్ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర కొంత మాకు అదొక గ్రే ఏరియా ఉంది. సో మీరు చూసారు మన ఈ మధ్య ఇది మనం అందరికి కూడా పబ్లిక్ని అలర్ట్ చేయటం మేము చేసాం, IMD చేశారు, ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా అన్ని అలర్ట్స్ వచ్చిన తర్వాత కూడా. బట్ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు ఆ రోజు. బట్ అయినో పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు, హాలిడే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. సో బట్ వాట్ ఎవర్ అంటే ఇంకా ఫ్లడ్ ఫోర్కాస్ట్ కూడా అంటే వెదర్ ఫోర్కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు, నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నెక్స్ట్ 5 ఏళ్లకు 10 ఏళ్ళకు చేస్తుంది కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి మనం తయారు చేస్తున్నటువంటి బిల్డ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే మన సొసైటీకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా కీలకం. అండ్ దీంట్లో చేస్తున్న క్రమంలో మీకు కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ది కూడా మీరు అందరూ మీకు తెలిసి ఉంటుంది. బ్రంట్లాండ్ కమిషన్ మీకు తెలుసు. బ్రంట్లాండ్ నార్వేజియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో అప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా వారి నుంచి వచ్చినటువంటి మాట అనమాట. అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా మీకు తెలుసు అంటే డెవలప్మెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అనమాట. సో డెవలప్మెంట్ ఇన్ సచ్ ఏ వే దాట్ ముందు తరాల్లో వాటికి మనం డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు డెవలప్ అయ్యేదాన్ని తీసుకెళ్తూ
ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేది ఉందన్నమాట. ఇది పాతది నుంచి. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి జనరేషన్కి మనం అది మెయింటైన్ చేయాలి. నీ ముందు తరం వాళ్ళు నీకు మంచిగా ఇచ్చారు, నువ్వు దాన్ని మొత్తం నాశనం చేసి భ్రష్టు పట్టి దాన్ని మొత్తం ఇచ్చేసి నీ తర్వాత వచ్చి నీ పిల్లలకి నీ మనవాళ్ళకి వాళ్ళకి అట్లా ఇస్తానంటే కనుక కాదు. అలా జరిగింది, ఇప్పటిదాకా జరిగింది అదే, ఇప్పటిదాకా జరుగుతున్నది కూడా అదే. మీకు చూస్తే కనుక ఒక ప్లాస్టిక్ పరంగా కానీ చెరువులు కూడా 60-65% మొత్తం చెరువులు పోయినాయంటే కనుక నీళ్ళే లేవు. రేపు నీళ్లు తాగాలంటే సరైన నీళ్ళు లేవు. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పిల్లల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు రోగాలు, వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడే వాళ్ళందరికీ కూడా రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పొల్యూషన్ రిలేటెడ్ థింగ్స్. ఏమైనా అడ్రస్ చేయకపోతే కనుక ముందు మనకి ఏమవుతుందంటే ఏది మన సమాజం లేదా మన దేశం కూడా అంతా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి వీక్గా ఉండే, ఏది హెల్త్ పరంగా వీక్గా ఉండే యంగ్స్టర్సు లేకపోతే వీళ్ళు సరైన ఆరోగ్యం లేని వాళ్ళు, అటువంటి దేశాన్ని కాదు కదా మనం చూడాలనుకునేది. వీ వాంట్ హెల్తీ కంట్రీ అండ్ మంచి రేపు ఒక బెటర్ డైరెక్షన్కి వెళ్ళే కంట్రీ కావాలి. కానీ రోగగ్రస్తులైన వాళ్ళు లేకపోతే ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఉండేవాళ్ళు అదంతా అది కాదు మనం కావాలనుకునేది. సో వీఆర్ వర్కింగ్ ఇన్ దోస్ డైరెక్షన్స్. అంటే ఆ లార్జర్ పిక్చర్ చూస్తున్నాం మీ. ఎందుకంటే శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే, ఇది చెరువుల పక్కన శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే నాకు ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించిన ఒక ఎక్స్ డైరెక్టర్ వారు చెప్తుండే అనమాట. అక్కడ శాంపుల్స్ తీసి ప్యాడీ కొంత గ్రో చేసిన దానికి అక్కడ చూస్తే కనుక ఆ పక్కన వరి పండించిన దగ్గర దాంట్లో క్యాన్సరస్ ట్రేసెస్ కనబడుతున్నాయి. మేము సున్నం చెరువు దగ్గర వాటర్ తీసి మనం చెక్ చేస్తే దాంట్లో క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి, లెడ్ ఉంది, మెర్క్యూరీ ఉంటుంది, మీకు ఏది క్యాడ్మియము, నికిల్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఉన్నప్పుడు ఇప్పుడు వీఆర్ నౌ అడ్రసింగ్ దోస్ ఇష్యూస్. ఎన్ని చేస్తామంటే ఎస్ తప్పకుండా చేస్తూ పోతాం. ఇప్పుడు మొదలెట్టాం, ఒక 6 చెరువులు మొదలెట్టాం, నెక్స్ట్ రివైవ్ చేస్తుంటాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చేయాలి. ఈ చేసే క్రమంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే సిఎస్ఆర్ కింద మళ్ళీ చెరువులు కొట్టేద్దామని చూస్తే ఒప్పుకోవట్లేదు. సో దాని మీద కూడా మేము వీఆర్ వర్కింగ్ అవుట్. సో చేస్తూ అది కొన్ని నిర్దిష్టమైనటువంటి ఇది కూడా ప్రభుత్వానికి సూచించడం కూడా జరుగుతుంది. అంటే సిఎస్ఆర్ అని స్వార్థపూరితంగా నిజంగా నీకు ఇంటెన్షన్ ఉంటే కమ్అవుట్ విత్ గుడ్ ఇంటెన్షన్. బట్ అంతేగా నువ్వు ఇక్కడ దీన్ని కొంత చూసాం, కొన్ని చెరువులు డెవలప్ చేసినాయి. చెరువు 52 ఎకరాలు ఉంటుంది, 52 ఎకరాలు ఉంది. 12 ఎకరాల చెరువు అయితే 40 ఎకరాలు కొట్టేయాలని చూస్తారన్నమాట. అదేంది నీ ఆలోచన వేరేది. అక్కడ ఎవడెవడు ఉంటాడు, ఆ 40 ఎకరాలను ఎత్తుతుంటాను అనమాట. నేను ఈ 40 ఎకరాల ల్యాండ్ ఎవరికి ఉందని చూస్తుంటాను అనమాట. సో అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి బేసికల్గా అట్లా ఎత్తుతుంటాం అనమాట. సో అంటే హూ ఈజ్ ట్రయింగ్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అవి అట్లాంటివి ఉండకూడదు అనమాట. మనం వీళ్ళు హ్యావ్ టు డెవలప్ లేక్ని మొత్తం నోటిఫై అయిన ఏరియానంతా చేయాలి. చాలా చెరువులు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే 80% ఆఫ్ ద చెరువులకి నోటిఫికేషన్ ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉందన్నమాట, ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. అందుకోసం చాలా సందర్భాల్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది కొంత స్లో డౌన్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చేసిన తర్వాత మనం చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఎందుకు చేయట్లేదు అంటే ఏమన్నా ఊరిని ఎవరికైనా సేవ్ చేద్దామని చేయట్లేదా అనేది కూడా వస్తుంది నెక్స్ట్ అనమాట. అలానే వాడిని మనం ఏమైనా సేవ్ చేద్దామని చెప్పాలి, లేదా వాడి దాంట్లో మనం వేలు పెట్టకుండా ఉండాలనేది కాదు. దీనికి చాలా డేటా తీసుకుంటూ చాలా మీటింగ్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. మొన్నే జస్ట్ 2 రోజుల క్రితం ఎక్స్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా వారిని ఇన్వైట్ చేసాం. మేము ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టి ఇట్లా నిత్యం జరుగుతాం. ఎన్ఆర్ఎస్సి సంబంధించిన సైంటిస్ట్ని పిలుస్తుంటాం. సో పిలిచి వాళ్ళతోటి కూడా డేటాస్ తీసుకుంటూ ఆ డేటాలో ఉన్న డెఫిషియన్సీస్ లేదా ఇన్సఫిషియెంట్ ఉంటే కనుక దాన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది. అంటే రేపు కోర్టుకు పెట్టేటప్పుడు, ప్రజలకు ముందు పెట్టేటప్పుడు ఈ డేటా 100% ఇది కరెక్టు అనేది చూపించేటట్టు మ్యాప్ పెడతాం. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లో ఎప్పుడు సర్వే చేసిన మ్యాప్ ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన డేటా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము ఆయకట్టు ఏరియాస్ తీసుకుంటున్నాం. చెరువుల కింద ఉన్నటువంటి ఇవన్నీ ఇరిగేషన్ చెరువులు కదా, దాని కింద ఎంత ఆయకట్టు ఉందనేది ఆ డేటా తీసుకుంటున్నాం. సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ నుంచి తీసుకున్నాం డేటా. అంటే ఇవన్నింటినీ పెట్టుకొని మనం ఒక చెరువు ఎఫ్టీఆర్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అంతేగాని జస్ట్ ఏదో వెళ్ళి అక్కడ సర్వే చేసి ఏదో పాయింట్లు పెట్టేసి ఇదే చెరువు అని అంటే కనుక అలా కాదు. అలా చేయాలంటే కనుక చాలా డేటా ఉంది. విలేజ్ మ్యాప్ ఉంది, కెడస్ట్రల్ మ్యాప్స్ ఉన్నాయి, దీంతోపాటు మనకి సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఉన్నాయి, దీంతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసినటువంటి ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ఇప్పుడు పాత వీఆర్ ట్రైన్ టు గెట్ 1/4 ఇంచ్ మ్యాప్స్ అని ఉంటాయి అన్నమాట. అవి పాతవి కూడా అది కూడా తీసుకొని 1940s ఆ టైం ఉన్న మ్యాప్స్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవడో అంటాడు తీసుకొని అంటారు అవన్నీ తీసుకొచ్చి లేదు. ఆల్రెడీ హ్యాబిటేషన్స్ వచ్చి ఉంటే కనుక దాన్ని ఏం డిస్టర్బ్ చేయరు. హ్యాబిటేషన్స్ వస్తే కనుక వాళ్ళు ఉంటారు. ఖాళీగా ఉన్న ఏరియాస్ని మనం రివైవ్ చేయొచ్చు. ఇప్పుడు బతుకమ్మకుంటూ ఉన్నది ఏం చేసాం మేము, 15 ఎకరాలు ఉంటే కనుక చెరువులో మొత్తం 10 ఎకరాలు పోయింది. అది పోయి మొత్తం బస్తీ వచ్చేసింది. వాళ్ళు ఏమన్నా అన్నామా? ఏం చేయలేదు. ఉన్న 5 ఎకరాలు ఖాళీ ఉన్నదాన్ని మేము రిస్టోర్ చేసాం.
అక్కడ ఎకరా ఆల్మోస్ట్ నాకు తెలిసి 50-60 కోట్ల పైన ఉండొచ్చు అక్కడ. సో దట్ ఈస్ వర్త్ మోర్ దెన్ 300 కోట్లు వస్తుంది ప్రతి చెరువు దగ్గర. ఈచ్ ఏకర్ ఈస్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి లెస్ దెన్ 50 acres ఆర్ 50 crores ఆర్ 60 crores ఇప్పుడు మేము తీసుకుని ఎంచుకున్న ప్రతి దగ్గర కూడా. సో అన్నీ కూడా దాన్ని ప్లాట్లుగా చేయటమో లేకపోతే అక్కడ ఏదో దానికి చేయటమో ఇంక చేసి ఎంచుకున్న ప్రతి ప్లేస్లో కూడా మేము ప్రతి చోట డబుల్ చేసాం ఆల్మోస్ట్. మీరు అంటే ఇప్పుడు మేము తవ్వుతున్న దాని దగ్గర చూస్తే కనుక డబుల్ అయిన ఏరియాస్ ఇది ఫర్ ఇన్స్టెన్స్ కుక్కట్పల్లి నల్ల చెరువు చెప్తున్నాం. ఇట్ వాజ్ అరౌండ్ 15-16 ఇది ఉండింది, ఇప్పుడు 27-28 సంథింగ్, ఆల్మోస్ట్ డబుల్ అయింది. కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఇది ముముర్గ్ దోలా అని ఉంది, అది కూడా మనం ఓల్డ్ సిటీలో ఉంది. దాంట్లో కూడా ఎంత హార్డ్లీ ఎంత 5-6 acres కూడా లేని దాన్ని ఇప్పుడు దట్ ఈస్ మేడ్ ఇంట్ అరౌండ్ 15 acres, ఆల్మోస్ట్ 20 acres దాకా తీసుకెళ్తున్నాం అది. సో అంటే ఇది ఎక్స్టెంట్ పెంచుతున్నాము, క్వాలిటీ పెంచుతున్నాము, రేపు ఈ లైన్ చూపిస్తున్నాము, చాలామంది ముందుకు వస్తారు. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా మాకు చెప్పింది, మీరు ఒక లైన్ చూపిస్తే కనుక అందరూ ఆ లైన్లో వస్తారు. రేపు కొన్ని నాలాస్ కూడా డెవలప్ చేసి చూపిస్తాం, నాలాస్ కూడా చేసి ఇలా చేయాలి అనేది. మనం ఎక్కడో చూశాను బ్యూటిఫుల్ ఒక నాలా మోడల్ ఉందన్నమాట, దానికి మొత్తం బఫర్లో చెట్లు పెట్టి ఇదంతా పెట్టి ఒక బ్యూటిఫుల్ నాలా మంచి వెడల్పు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రాపర్గా నోటిఫై చేసి, ఎలా అయితే ఇప్పుడు చెరువుల మీద నోటిఫై చేస్తున్నామో రేపు నాలాస్ కూడా నోటిఫై చేస్తాం. నాలాస్ నోటిఫై చేయడానికి డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా డేటా ఉంది, పాత కిర్లోస్కర్ రిపోర్ట్ ఉంది, ఓఎన్స్ రిపోర్ట్ ఉంది, ఇట్లా ప్రతి చోట విలేజ్ మ్యాప్లో ఉంటుంది. ఈ డేటాస్ అన్నీ తీసుకొని కూడా నోటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే చేస్తే ఈ వాటర్ బాడీ సురక్షితం. ఇది ఇప్పుడు చేసేది జస్ట్ ఇప్పుడు ఏదో ఈ 5 ఏళ్లకో 2 ఏళ్లకో 10 ఏళ్లకో కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి ఉండాలన్నమాట. సో అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం కానీ హైడ్రా సంస్థ కానీ. సో దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, చాలామంది ముందుకు వచ్చి వాలంటరీగా పనిచేయడానికి వస్తున్నారు చాలా సంస్థల నుంచి కూడా. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. సో దట్ ఈస్ వాట్ అది చూసింది ఏంటంటే ముందుకు వచ్చి సార్ మేము కూడా మీకు కావాలంటే ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తామని. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఒక మంచి ఆప్టమిస్టిక్ దీంట్లో మనం వెళ్తే కనుక మనం మార్చుకోవడానికి ఇది మంచి ఒక అవకాశం హైడ్రా ద్వారా మనకి ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి సంస్థలు ఎక్కడా లేవు. ఈరోజు మధ్యాహ్నం ఉంది టౌన్ ప్లానర్స్ది, ఇది ఒక ఆల్ ఇండియా సంబంధించిన వర్క్షాప్ కూడా ఒకటి ఉంది, వెళ్తున్నాం. వాళ్ళు కూడా నేను నేను 2 రోజుల నుంచి చదువుతున్నప్పుడు ముంబైలో డిఫరెంట్గా ఉంది, ఇది చెన్నైలో డిఫరెంట్గా ఉంది, బెంగళూరులో డిఫరెంట్గా ఉంది, ఢిల్లీలో అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉండటంతో కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఒక చెరువుని ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒక నాలాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కానీ ఇట్ బికమ్స్ అన్ ఈజీ దిస్ థింగ్. సో అందుకోసం నేను చెప్పేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా సంస్థని ఐఎస్బి లాంటి సంస్థ పబ్లిక్ పాలసీ దాంట్లో డాక్యుమెంట్లో దే సెడ్ ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్. ఇదే నేను చెప్పేది, ఇవన్నీ వేరే స్టేట్స్లో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు కాబట్టి ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్ అన్నమాట. సో ఇది దీంట్లో మాకు కూడా క్లారిటీ లేదు. అంటే ఒక సంస్థ కొత్తగా వచ్చినప్పుడు ఎలా పోవాలి ముందుకు అనేది మాకు లేదు. మేము కూడా కింద మీద పడి నేర్చుకుంటూ వెళ్తున్నాం, ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. ఇట్స్ కొత్తగా తెలియని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంతా కూడా నేర్చుకుంటాం. సో అందుకో నేర్చుకుంటూ మీరు అప్పుడు ఇలా అన్నారు ఇప్పుడు అలా అన్నారు అంటే కనుక అరే రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి పరిస్థితులు మారిపోతే రాజ్యాంగంలోనే ఉంటుంది. మాకు అప్పుడు తెలిసిన సమాచారం బట్టి అప్పుడు అలా ఉండవచ్చు, ఇప్పుడు ఇలా రావచ్చు. అంతేగాని కంటెంట్ బేసిక్ ఇది మారదు. బట్ ఓన్లీ ఆ డెసిషన్లో ఇన్పుట్స్ మారినప్పుడు కొంత డెసిషన్ డిఫరెంట్గా వెళ్తుంది అనమాట, అంతే తప్ప. కానీ మీరు దీంట్లో చూసినప్పుడు కనుక అంటే ఒక నాలాన్ని కానీ ఒక చెరువుని కానీ ఒక పార్క్ విషయంలో కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ బట్ ఫోకస్ ఆఫ్ హైడ్రా విల్ బీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ పార్క్స్ ఇవన్నీ. అండ్ ఆఫ్ కోర్స్ విత్ అదర్ లేఅవుట్ స్పేసెస్ రోడ్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ దిస్ విల్ బీ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ ఒక బ్రీఫ్ అవుట్లైన్ మీ అందరికి ఇచ్చిన తర్వాత మీ నుంచి కూడా తీసుకుని, ఎందుకంటే చాలామంది కళ్ళు మూస్తున్నారు, కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. సో కాస్త అంటే ఎక్కువసేపు ఇదంతా ఇది అయిపోయినట్టు ఉంది, కొంతమంది అక్కడిక్కడ కాస్త. సో అందుకోసం మిమ్మల్ని ఆన్సర్ ఆ క్వశ్చన్లు అడిగిస్తే కాసేపు మీరు కూడా యాక్టివ్గా ఉంటారేమో. థ్యాంక్ యూ సార్. హైడ్రా లక్ష్యాన్ని అలాగే ఏడాది కాలంలో ఆ సంస్థ కార్యకలాపాలను భవిష్యత్తులో ఆ సంస్థ కార్యాచరణని చాలా స్పష్టంగా వివరించిన రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దయచేసి నేను చెప్పినట్టుగా ఒక క్వశ్చన్ బ్రీఫ్గా ఉండేటట్టు చేయండి, లెంతీ క్వశ్చన్ కాకుండా
డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తారని కోరుతున్నాను. మీరు మైకులు వాళ్ళు ఉంటారు పక్కన లెఫ్ట్ రైట్లో, మీరు మైక్ తీసుకొని మీ పేరు మీ సంస్థ పేరుతో క్వశ్చన్ అడగాలని కోరుతున్నాను. సార్, నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. హైడ్రా చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చాలా అప్రిషియేషన్స్ ఉన్నాయి. కానీ కొంచెం ప్లేసెస్ దగ్గర కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ, అక్కడ ఎందుకు మానవీయ కోణం హైడ్రాకి, ప్రభుత్వానికి, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మానవీయ కోణం లేదు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ అదే ఉండాలి. ఎందుకు అక్కడ డిస్ట్రక్షన్ చేయట్లేదు? మీరు ఒక అకాడమిక్ ఇయర్ అన్నారు, టైం ఇస్తున్నాం 6 months అన్నారు, 6 months అయిపోయింది. మీరే చెప్తారు ఈ రోజుకు 1 year కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అక్కడ ఎగ్జామ్షన్, మిగతా వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ లేదు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ప్రతిపక్షాలు దీని మీదే లైన్ తీసుకుంటున్నాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మొదటి క్వశ్చన్ కూడా అదే అనుకున్నాను. సో అది అనుకున్నట్టు లైన్లోనే మీరు అడిగారు. ఓకే, సో ఫైన్. దీంట్లో మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్, ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు, ఇట్లానే మన చాలామంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది, మనం అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది ఆ టైంలో సెప్టెంబర్లో మీ హైడ్రా ఫార్ములేట్ అయిన ఒక 1.5-2 monthsలో అనమాట. మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కూడా ఇది మనకేంటంటే ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఫాతిమా కాలేజ్ కట్టింది 2015-2016 ఆ టైంలో కట్టారు అది కాలేజ్. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది చారిటీ ఈజ్ ఓకే ఫైన్, అది కూడా ఒక ఫ్యాక్టరే కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఫర్ అస్. 2015-16లో కాలేజ్ కట్టారు. 2016 ఎండింగ్లో December 16 ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేదైతే సెల్కం చెరువు అన్న తర్వాత అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత అయిందనమాట. దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఈ లోపల ఈ కాలేజ్తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది, అది MM కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా, బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది, చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా కూడా. సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉందన్నమాట. ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. పోనీ ఇది ఒక దగ్గరికి ఆగారా, ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని ఏమైనా ఆపారని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడగవచ్చు. 80% చెరువులకు అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఇందాక నేను అదే చెప్తున్నాను కదా, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయింది హార్డ్లీ అరౌండ్ 135-140 లేక్స్ అనమాట. ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ 900 పైనే ఉన్నాయన్నమాట. సో అంటే మ్యాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికి అయినాయి, బట్ మ్యాక్సిమం వాటికి ఇది అవ్వలేదు. దీన్ని చేయడానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి, అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి. అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు, ఇరిగేషన్ వాళ్ళు పంపించారంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు. అలా చేస్తే కనుక దానివల్లే ఇంతకుముందు అన్నీ కూడా చాలా ఇది ఆరోపణలు అవన్నీ కూడా వచ్చాయి. ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేసావు రేపు అడుగుతాను అనమాట. నువ్వు ఈ ఏరియాను వదిలేసావు, ఈ ఏరియాను పెట్టావు, ఎందుకు వదిలేవని అడుగుతాను అనమాట. న్యాచురల్గా అడుగుతాం ఎవరినైనా, రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ, నీకు ఇక్కడ ఎందుకున్నది, ఎందుకు ఈ ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది అనేది ఇది పెట్టాలంటే నా దగ్గర ఏముండాలి, కౌంటర్ చేయాలంటే ఒక డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది. రేపు ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులాగా లేదు. FTL ఇదంటే అప్పుడు గతంలో 10-15 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉందన్నమాట. ఓకే, ప్రతి వాళ్ళకి దీని గురించి అనేది రేపు చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్, సైంటిఫికల్లీ ప్రూవెన్, టెక్నికల్లీ వ్యాలిడేటెడ్, రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారనేది ప్రాసెస్ కూడా పోతాం. న్యాచురల్గా అబ్జెక్షన్స్ తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుందన్నమాట. ఇది FTL డిసైడ్ చేసి. సో ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్, ఎన్ కన్వెన్షన్కి దేర్ వాజ్ FTL ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ డెమాలిష్డ్ ఇట్. సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఎప్పుడు 2014లో అయిపోయింది, 2014-2015 ఆ టైంలోనే అయిపోయింది. సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది. ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు
పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్టులు అవన్నీ. సో అందుకో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే, దట్ ఈస్ వన్ యాంగిల్, డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ. బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో, లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో, లేకపోతే పల్లారాజ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు. ఇదే ఉంటాయి అన్నిటికీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై టు ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం. రంగనాథ్ గారు, ఇక్కడ నేను శ్రీనివాస్ 99 టీవీ సార్. వాస్తవానికి చెరువులు ఆక్రమించి చాలామంది బిల్డర్లు ఆ ఏరియాలో ఇల్లు నిర్మించడం, అపార్ట్మెంట్లు నిర్మించడం, దాంట్లో మధ్యతరగతి పేద ప్రజలు కావచ్చు, ఇంకొంత ఉద్యోగులు కావచ్చు, ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. సో దాంట్లో ఆ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఇప్పటికీ చాలామంది భయంగానే బతుకుతున్న పరిస్థితి. సో మీరు ఒకసారి అగ్రెసివ్గా పోయారు, అప్పుడు నిజంగా చాలామంది కంటి మీద కొనుక్కు లేకుండా నిద్రపోయిన పరిస్థితి. సో ఇప్పుడు హైడ్రా కొంత దూకుడు తగ్గిందని కొంత ప్రశాంతంగా ఉంటారు. వాస్తవానికి ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది, వాస్తవానికి ఆ చెరువులు ఎప్పుడు మీరు దాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు, దీని సవాలు మీరు ఎట్లా అధిగమించబోతున్నారు? యా, సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అనేది డెఫినెట్గా దానికోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పూర్తి ప్రక్రియ అనమాట. సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఎఫ్టీఎల్ బఫర్ నిర్ధారణ చేసిన తర్వాత రేపు నిర్ధారణ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏది విలేజ్ మ్యాప్ ఏం చెప్తుంది, లేకపోతే ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఏం చెప్తుంది, డేటా ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏం చెప్తుంది, ఇట్లా ఏది ఆయకట్ నుంచి తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్లో రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. చెరువు ఎంత చెప్తుంది, ఎఫ్టీఎల్ ఏరియా ఎంత వస్తుంది అనేది, ఇట్లా రకరకాలు చెక్ చేసుకోవడానికి 100 పద్ధతులు ఉంటాయన్నమాట. సో మేము ఆ పద్ధతులన్నీ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఆయకట్టు ఉంటుంది, చెరువుకి ఆయకట్టు ఉంటుంది. ఆయకట్టు అంటే ఎంత అది ఏది నీరు ఎన్ని ఎకరాలకు ఇస్తుంది అనేది మీ అందరికీ తెలిసిన అంశం. దాని నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ తోటి చెరువు ఎంత ఉండాలి, కెపాసిటీ, నీళ్ళు ఎంత ఉండాలి, దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఎంత వస్తుంది అనేది అట్లా అంటే పళ్ళుగా. అట్లానే బండ్ ఉంటుంది, ఏదో అక్కడ బండ్ ఉంటుంది, అక్కడ ఏది ఆ బండు బట్టి కూడా మనం ఒకవేళ అలుగు డిస్టర్బ్ అయినా కానీ కూడా, లేకపోతే మనం ఏమంటాం, మన మత్తడి అంటాం, లేకపోతే వాట్ ఎవర్ వెయిర్ అంటాం, అది డిస్టర్బ్ అయినా కానీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ తోటి కూడా చెరువు యొక్క ఎఫ్టీఎల్ బఫర్ డిసైడ్ చేయొచ్చు. సో ముందు చెరువు బఫరు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికే ఇప్పుడు జరుగుతున్న కసరత్తు. ఈ ఇయర్లో వీఆర్ షూర్ అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మేము ఈ ఎఫ్టీఎల్ బఫర్ చేయడం అనేది ఈ ఇయర్లో టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాం. చేసి ముందు కొన్ని చెరువులకి మేము ఫస్ట్ ఎలా చేయాలనేది శాంపుల్గా తీసుకొని ట్రై చేస్తున్నాం అనమాట. దాన్ని చేసిన తర్వాత దాన్ని ఒకవేళ ఆ ప్రిన్సిపల్స్ మేము అప్లై చేసిన ప్రిన్సిపల్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి, ఆ 5-6 చెరువుల్లో వాట్ ఎవర్ తీసుకున్నప్పుడు దిస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఆల్ అదర్ చెరువులు ఆల్సో, సేమ్ థింగ్. సో అది చేస్తాం. నెక్స్ట్ చెరువులది అయిన తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ మీకు పలు సందర్భాల్లో ప్రభుత్వం నుంచి అండ్ అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ పాలసీ కూడా ఎనౌన్సియేట్ అయింది. హైడ్రా ఆవిర్భావం నాటికి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్లో వచ్చిన ఇల్లులు ఏమన్నా ఉంటాయి కనుక పర్మిషన్ లేకున్నా వాటిల్ని కూల్చరు అనేది ఇది. అది సో అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే కనుక బఫర్లో ఇప్పుడు ఒకవేళ మేము చేసి బఫర్ ఎఫ్టీఎల్ ఇలా ఉందని అంటే కనుక ఇప్పుడు మీకు బతుకమ్మ కుంట ఉంది ఫర్ ఇన్స్టెన్స్, రేపు దానికి 15 ఎకరాలు మొత్తం దాని ఎఫ్టీఎల్ ఉండొచ్చు. బట్ తక్కిన వాళ్ళు బస్తీలో వచ్చిన వాళ్ళకి ఇది ఉండదు. బట్ ఏదైతే మిగిలిన చెరువుకి రేపు ఏం చేస్తాము, చాలా రాష్ట్రాల్లో ఫెన్సింగ్ వేస్తున్నారు. లైక్ కర్ణాటక నుంచి వచ్చారు, ఇంకా వేరే ఇతర స్టేట్స్ నుంచి మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఈవెన్ కొన్ని ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా మాకు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఎఫ్టీఎల్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఫెన్సింగ్ వేయటం అనేది 10-15 ఏళ్ళ నుంచే చేస్తున్నారు అన్నమాట. మనం కూడా వీ కెన్ డూ దట్. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న ఏరియాని ఫెన్స్ చేసి చేయొచ్చు అనమాట. ఫెన్స్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే కనుక అది హద్దు. అంటే ఇప్పటికి దీన్ని ఇంతవరకు నీ ఎఫ్టీఎల్ బయట ఉండొచ్చేవో కానీ బట్ ఇది ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ఏరియాని వరకు శిఖరం. ఈ 6 నెలలు 1 ఇయర్లో ఎక్కడన్నా ఈ 6 నెలల్లో ఇప్పుడు ఈ 1 ఇయర్ అంటే హైడ్రా లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమన్నా ఎవడన్నా కడుతుంటే డెఫినెట్గా పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక అది కూడా ప్రభుత్వం మీకు తెలుసు గతంలో ఇచ్చిన పర్మిషన్స్ ఉంటే ఆనర్ చేయాలి అనేది కూడా ఇచ్చారు అది పాలసీలో. సో దాన్ని గతంలో అంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు, 1 year బ్యాక్ ఇచ్చారు, 1.5 అంటే హైడ్రా రాకముందు ఇచ్చారు పర్మిషన్స్ 2 years ముందు. అన్నింటిని కూడా ఖచ్చితంగా ఆనర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని ఎవరో చాలామంది అక్కడ వేలాది మంది కొన్నారు, అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు.
చాలామంది మాకు ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కూడా చాలా ఛానల్స్లో అడిగినప్పుడు కూడా సార్ మేమంతా ఇన్ని లక్షలు కట్టి కొన్నాము, మరి లాస్ట్ 1 year అయిందంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి చేయాలి, కానీ నేను పాత అన్నీ కూడా తీస్తానంటే కనుక పబ్లిక్కి అది ఇబ్బంది కాకూడదని. రేపు పబ్లిక్ నుంచి తీసుకోవాల్సి వస్తే కనుక ముందు విచ్ షుడ్ బి విత్ కంపెన్సేషన్ ఇదంతా అనేది అది ఆ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి, మిగిలిన ప్రాంతం వరకు దాన్ని రీక్లెయిమ్ చేయాలి. దట్ ఇస్ ద సో. బట్ ఏదైతే టెంపరీ ఉన్నాయో పర్మిషన్ లేని టెంపరీ ఎక్కడైనా కమర్షియల్లీ అట్లాంటివి ఉన్నాయనుకోండి, అవన్నీ తీసి మనం రీక్లెయిమ్ చేస్తాం. కుకట్పల్లి చేసింది అదే కదా, షెడ్లు తీసాం, అక్కడ ఇల్లులు ఉంటే ఇల్లులు తీయలేదు, ఇల్లులు టచ్ చేయలేదు. సో ఇల్లులు టచ్ చేయకుండా మేము ఓన్లీ దీని వరకే తీసాం. సో నెక్స్ట్ అట్లా అంటే కొన్ని పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని డిమాలిష్ చేసాం. పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, చేసిన దాన్ని డిమాలిష్ చేసాం. గవర్నమెంట్ ఆ తర్వాత టెక్నికల్గా కరెక్టే, పర్మిషన్స్ లేవు కాబట్టి దానికి చేశారు. బట్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అదే. ఇప్పుడు ఏమన్నారు, లేదు ఇల్లులు వచ్చినా కానీ గతంలో కనుక పర్మిషన్స్ ఉన్నా లేకున్నా కానీ ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ కూడా మనం వీళ్ళు. సో దిస్ అ క్లారిటీ. చట్టపరంగా వీఆర్ రైట్, బట్ గవర్నమెంట్ సేస్ దట్ దేశ ప్రాక్టికబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో వచ్చింది హైడ్రా, ఇప్పుడు వచ్చింది, నువ్వు వచ్చి ఇప్పుడు మాట్లాడేదాట నువ్వు మరి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నది కదా, దాని సంగతి ఏందని వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుక్డ్ ఎట్. ఓకే, సో ముందు ఎఫ్టీఎల్ ఏరియాని సెక్యూర్ చేయాలి. ప్రధానమైన డేంజర్ ఏంటంటే ఇక్కడ మొత్తం దీన్ని డెబ్రీ తోటి చేస్తుంటారు అన్నమాట, చెరువుల్ని మొత్తం డంప్ చేయడంతో వచ్చి ఇన్లెట్ నాళాలు క్లోజ్ అయిపోతాయి, అన్నీ బంద్ అయిపోతాయి. ఎంక్రోచ్మెంట్కి మొదటి మెట్టు ముందు దాన్ని నింపటం అనమాట. దాన్ని చెక్ చేయడానికి ముందు ఫెన్సింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బట్ ఈ లోపల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వస్తుంటే వాటిని ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్లు పేరు సంస్థ పేరు. నా పేరు సుబ్బారెడ్డి సార్, విధాత. ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్లు ఉన్న ల్యాండ్స్లో కూడా హైడ్రా ఇన్వాల్వ్ అవుతుంది. అటువంటి ప్లేస్లల్లో ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుంటేనే హైదరాబాద్ కూల్చడాలు చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ కొన్ని చోట్ల. అంటే అది నేను స్పెసిఫిక్గా చెప్తే నేను చెప్పగలుగుతాను. ప్రైవేట్ ఇష్యూస్లో ఉన్న దాంట్లో ఎవరన్నా సంబంధం లేని దాంట్లో వస్తే గనక అది మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. చెప్పి అట్లాంటిది ఎక్కడన్నా ఉండి ఇట్లాంటివి 2-3 నేను వచ్చినప్పుడు జైబేరి ఎన్క్లేవ్ అనే ఏరియాలో ఇట్లా జరిగింది. జైబేరిలో ప్రైవేట్ ఎందుకైతే అది దాంట్లో క్లియర్గా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది. లేఅవుట్ 90s వేశారు. వేసిన తర్వాత దాంట్లో రెగ్యులరైజ్ చేశారు, పార్కులు దాంట్లో చూపించారు లేఅవుట్లో. అది దాని తర్వాత గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ చేసింది ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా తర్వాత వాళ్ళకి నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మ్యానిపులేషన్ చేసి ఆ పార్కుని చేసి కొట్టాలని కొంతమంది అక్కడ పార్క్ ల్యాండ్లు చేయాలన్నప్పుడు అక్కడే డిమాలిష్ చేసింది. నీది క్లెయిమ్ అయితే కనుక రేపు నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. ఎవడొద్దు అంటున్నాడు, మేము అదేం చేసి దాన్ని అక్కడ ఏదో కట్టడం ఏం చేయట్లేదు కదా, ఫెన్స్ చేస్తున్నాం అంటే ఫర్దర్గా దాన్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూస్తున్నాము. దాంట్లో కట్టి ఇంకేదో చేసి రేపు మ్యానిపులేట్ చేసి అక్కడ సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీన్ని ఈ ల్యాండ్ కొట్టే ఇదంతా వాల్యుబుల్ ల్యాండ్స్. నేను అది తీసింది 400 కోట్లు దాదాపు దగ్గర మోర్ దెన్ 3.5 ఐ థింక్ 16,000 స్క్వేర్ యార్డ్స్ ఎంతో వచ్చినట్టుంది. సో ఇట్స్ ఏ వెరీ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ గజం మీకు 2.5-3 లక్షలు ఉంటుంది. అక్కడ హార్ట్ ఆఫ్ సిటీ అది మన సైబర్ అది దీని పక్కన ఎదురుగా ఏది ఆ మెటల్ చార్మినార్ ఎదురుగా ఉండే దాంట్లో ఉన్నది. సో అక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది. సో ఇవన్నీ జరుగుతున్నది, ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఇదే కదా చేస్తున్నది. ఇంకా మనం సైలెంట్గా ఉందామా? ఎవడో వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం. నీ రైట్ ఉంటే గో అండ్ ప్రో టు ద కోర్ట్, ప్రూవ్ చేసుకో. మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో. రేపు మమ్మల్ని పార్టీ చేయండి. అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు కోర్టు తేల్చనివ్వండి. తేల్చిన తర్వాత డెఫినెట్గా మీదైతే తప్పకుండా మీదే ఉంటుంది, కాదని ఎవడు అంటాడు. బట్ అది ఆ అన్నింటినీ మీరు సర్కంవెంట్ చేస్తూ మీరు ఇచ్చేస్తూ ల్యాండ్ని కొట్టేయాలనే పద్ధతినే దానికే మేము అడ్డుపడుతున్నాము. అంతే తప్ప కానీ అది ఫెన్సింగ్ వేసేది ఎక్కడ డిమాలిష్ అవుతున్నా కానీ ఆటోమేటిక్గా ఫెన్సింగ్ జరిగిపోతుంటుంది అనమాట అక్కడ. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ రామకృష్ణ, హెచ్ఎంటీవీ రిపోర్టర్. సార్ ప్రధానంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాతావరణం అప్డేట్స్ అనేవి చాలా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈరోజు వర్షం పడుతుంది అంటే ఎండ్ వస్తుంది అంటే వర్షం పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన మీరు బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. ఒక యాప్ని ఏమైనా అప్డేట్ చేసే అవకాశం ఉందా? రామకృష్ణ, ఇది యాప్ ఇది అనేది కదా. యాప్ అనేది చేరవేయడానికి, సమాచారం చేరవేయడానికి ఒక మాధ్యమమే. అంటే ఓన్లీ ప్రజలకి డిసెమినేట్ చేయడానికి ఇట్స్ ఒక మీడియం, అంతవరకే యాప్. బట్ యాప్లో ఇచ్చే ఇన్పుట్స్ ఇంపార్టెంట్గా. ఇన్పుట్స్ ఎలా కావాలి? ఒక వెదర్ ఫోర్కాస్ట్ అనేది యాక్యురేట్గా ఉండాలంటే చాలా ఫ్యాక్టర్స్ కావాలి దానికి. దాని మీద కూడా చాలా నేను ఈ ఏఐ బేస్డ్ చాలా చదువుతూ పోతుంటాం అనమాట. ఇప్పుడు రిపీటెడ్గా చదువుతుంటాం, చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటాం. చేస్తున్నప్పుడు చాలామంది పాత ఎక్స్ డీజీ ఐఎండి వారితో వర్క్షాప్ పెట్టించాం, పిలిచి వారు కూడా వచ్చారు.
కర్ణాటక నుంచి పిలిపించాం. చాలామంది ఎవరు ప్రజెంట్ డీజీ మహాపాత్ర గారు వారితో కూడా వీ హ్యాడ్ డిస్కషన్స్. చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. సో చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే మనం వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి డేటా సఫిషియెంట్గా లేదు. బేసికల్గా డేటా అనేది పెంచాల్సిన అవసరం ఉంది. సో డేటా పెంచాలంటే కనుక చాలా సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్, అంటే ఆ కలెక్ట్ చేసే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెరగాలి. పెరిగి ఇప్పుడు సపోజు హైదరాబాద్ ఉదాహరణకి మనకి ఎంత హార్డ్లీ వీ హ్యావ్ 150-155 ఉన్న ఏది AWS స్టేషన్స్ ఉన్నాయి. వేరే స్టేట్స్లో అది దాదాపు 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒకటి ఉంది. ఇక్కడ మనకు 4 చదరపు కిలోమీటర్లకు ఒకటి ఉందన్నమాట. 1 స్క్వేర్ కిలోమీటరే కరెక్టా అంటే అది కూడా కాదేమో, చెప్పలేము. అండ్ అట్లానే ఇంకెక్కడంటే ఎక్కడైతే చాలా డ్రాస్టిక్గా క్లైమేట్ మారుతుందో, క్లైమేట్ మారిన చోట ఇంకా ఎక్కువ పెట్టాలి ఈ డేటా కలెక్షన్ అనేది. అంటే దాంట్లో ఏది రాడార్స్ కావాలి, శాటిలైట్ నుంచి తీసుకునే డేటా కావాలి, లేకపోతే గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేసే AWS స్టేషన్స్ లాంటివి తీసుకోవాలి. రేడియో సౌండేజ్ అని ఉంటుంది, అది కూడా మనం అది వాడుతుంటాం. శాటిలైట్ నుంచి తీసుకుంటాం, ఉపగ్రహాల ద్వారా తీసుకునే పిక్చర్స్ ఉంటాయి. అండ్ ఇట్లా పలు దాని నుంచి తీసుకున్న డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నప్పుడు డేటా అనేది ఎంత ఇస్తే కనుక మన యాక్యురసీ అంత డేటా వస్తుంది. ఫస్ట్ డేనే ఇప్పుడు 5 రోజులు ఫోర్కాస్ట్ ఇవ్వాలి, రేపు 5 రోజుల తర్వాత వర్షం పడుతుందా లేదని చెప్పాలి. ఈరోజు తీసుకునే డేటా అక్కడ మబ్బులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం మనం. టెంపరేచర్ ఇలా ఉంది, హ్యూమిడిటీ ఇలా ఉంది, ఇట్లా అని తీసుకున్నప్పుడు రెండో రోజు ఫస్ట్ డేటానే సరిగ్గా లేదనుకోండి, మోడలింగే సరిగ్గా లేదు. డేటా బట్టే మన మోడలింగ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డేటా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డేటా ఎక్కువ ఇవ్వగలిగితే కనుక మోడల్స్కి కూడా చాలా ఉపయోగం అవుతుంది అనమాట. అంటే మోడల్ ప్రెడిక్ట్ చేయాలి కదా, ఒక ఫార్ములా లాగా అనుకోండి. మోడల్ అంటే ఒక ఫార్ములా లాగానే ఏదో ఒక ప్రెడిక్షన్, ఒక మెథడాలజీ. సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద మన IMD కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండియా ఈజ్ అ ట్రాపికల్ కంట్రీ. అమెరికా లాంటి, యూరోప్ లాంటి ఇవన్నీ కూడా టెంపరేట్ క్లైమేట్స్. మన ట్రాపికల్ కంట్రీ ప్లస్ మనకి చాలా సముద్రం దగ్గరలో ఉన్నాడు. యూరోప్లో ఏమవుతుంది, ప్రెడిక్షన్ చాలా ప్రాపర్గా ఇవ్వచ్చు. నాకు తెలుసు హరికేన్ అక్కడ ఏది ఫర్ ఇన్స్టెన్స్ టెక్సాస్ లాంటి ప్లేసెస్లో నేను ఒకసారి యూఎస్లో వెళ్ళినప్పుడు చూస్తే 6:21కి హరికేన్ స్ట్రైక్ అవుతున్నాడు, 6:21కి వచ్చింది కరెక్ట్గా అని అట్లా చూస్తున్నాం అనమాట. అంటే ఆ యాక్యురసీ ఎందుకు వస్తుంది, టెంపరేట్ క్లైమేట్ బేసికల్గా. అండ్ నెక్స్ట్ అది సముద్రం నుంచి కొంచెం లోపలికి ఉంటే కనుక ఇంకాస్త మనకి ఇది సముద్రం దగ్గరలో ఉన్న ప్లేసెస్లో కూడా మన హరికేన్ అది స్ట్రైక్ అవుతుందంటే కనుక వెంటనే యాక్యురసీ. కోస్ట్కి దగ్గర ఉంటే యాక్యురసీ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. టెంపరేట్ క్లైమేట్స్కి ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వెదర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ సిటీలో మనకి ఒక అర్బన్ సిటీ లైక్ హైదరాబాదో ఢిల్లీ అనేది మైక్రో క్లైమేట్స్ డెవలప్ అవుతాయి. అక్కడ టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఉండి, ఇక్కడ మామూలు దానికన్నా 3-4 degrees ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా ఇక్కడ చాలా వేరియేషన్స్ వస్తాయి. అంటే మళ్ళీ సిటీల్లో కూడా మళ్ళీ మనకు ఉన్న పాకెట్స్లో మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ తీయాలంటే గ్రౌండ్ స్టేషన్స్ చాలా ఉండాలి, డేటా చాలా చోట్ల ఉండాలి. అంటే ఈ సమాచారాన్ని తీసుకొని అది ఒక మోడలింగ్ ద్వారా చేయడానికి ఇది నిరంతరం ఇప్పుడు జరుగుతున్న శోధన అంతా దాని వైపే, ఈ సెర్చ్ అంతా కూడా. నెక్స్ట్ 100 ఏళ్ళు ఇదే పద్ధతి ఉంటుంది క్లైమేట్. మనం మేలో వర్షమే లేదు అసలు. మన మేలో అసలు ఫుల్ వర్షాలు ఉన్నాయి, ఎండ లేదు అసలు. నిన్న చూసాం మనం అసలు ఆగస్టులో విపరీతమైన వర్షం, సర్ప్లస్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన దగ్గర డెఫిషియన్సీ ఉండేది విపరీతమైన వర్షం. ఇప్పుడు వద్దురా బాబు వర్షాలు అనుకునే స్టేజ్లో ఉన్నారు అందరూ అనమాట. సో అట్లా అంటే మనం చూస్తున్నాం ఇంత వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళు ఇలానే ఉంటుంది. మనం దీనికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలంటే వెదర్ ప్రెడిక్షన్ మోడల్స్ మారాలి, డేటా కలెక్షన్ డెన్సిటీ పెరగాలి, మనం ప్రతి చోట ఎక్కువ రావాలి, డేటా రావాలి. వచ్చిన తర్వాత ఇదంతా చేసేదానికి డెఫినెట్గా అవుతుంది, కాదనేది మనం. సో ఇది ఆ దిశగా అందరూ పనిచేస్తున్నారు, చాలామంది సైంటిస్టులు కూడా వర్క్ చేస్తారు. సార్ శేఖర్ ఫ్రమ్ సాక్షి టీవీ. సార్ ఇక్కడ హైడ్రా ఏర్పడిన కొత్తలో ఎవ్రీ వీకెండ్ అక్రమ కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టింది. అందులో ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజలు ఈ హైడ్రా మీద కావచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు హైడ్రా చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే FTL బఫర్ జోన్ చేసేటువంటి కార్యక్రమం ఉందో, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భూములు కానీ, ఫామ్ హౌజులు కానీ, కట్టడాలు కానీ గుర్తిస్తే అట్లాంటికి సంబంధించినటువంటి వ్యవహారం మీద హైడ్రా భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? గండిపేటలో మీరు చూసారు, చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాటి మీద డిమాలిషన్ చేశాం. ఓకే, సో మరి అది FTLలో వచ్చినట్టు గుర్తించిన దాంట్లోనే చాలామంది ప్రజాప్రతినిధులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే వాళ్ళ రిసార్టో వాట్ ఎవర్ ఇదని.
మీరు అనొచ్చు నెక్స్ట్ హిమాయత్ సాగర్ ఏం చేసి ఎందుకు చేయలేదు, ఇంకా ఎందుకు వదిలేశారు అని అనొచ్చు. హిమాయత్ సాగర్లో ఇంతవరకు నోటిఫికేషన్ లేదు, ప్రీమియర్ నోటిఫికేషన్ కూడా లేదు. సో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటే అసలు ఫైనల్ నోటిఫికేషన్ వదిలేండి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ కాలేదు కాబట్టి దానికి ప్రిలిమినరీ నోటిఫై చేయాలంటే చెప్తున్నా కదా, ఈ డేటాతోటి తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చేసి రేపు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రేపు ఈ ఫామ్ హౌస్లో ఏమైనా ఉంటే ఎఫ్టీఎల్లో వస్తే ఖచ్చితంగా రేపు అవన్నీ దానికి తప్పకుండా దే విల్ బి లైబుల్ ఫర్ రిమూవల్ అనమాట. బట్ ముందు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేకుండా మనం వెళ్తే కనుక రేపు కోర్టుకు వెళ్తే కనుక రేపు మేము మాట్లాడే పరిస్థితి కూడా ఉండకుండా ఉంటుందన్నమాట. అంటే అది అందుకోసం ఆ ఎక్సర్సైజ్ చేయటం కోసం జరుగుతుంది. సో ఇది మీరు అన్నారు ఏది ఫస్ట్ ఇనిషియల్లో ఏది పేద ప్రజలు వాళ్ళు ఇలా చేశారని. కుకట్పల్లి ఎగ్జాంపుల్ మీరు మరి ఇందాక ఉన్నారో లేదో తెలియదు, లేట్గా వచ్చారు, ఐ డోంట్ నో. కుకట్పల్లి ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. కుకట్పల్లి ఇప్పుడు ఎవరైతే పేద ప్రజలు అని చెప్పి ఫస్ట్ అక్కడ 16 షెడ్లు తీసినప్పుడు అన్నారో, ఇప్పుడు వేలాది మంది అక్కడికి వచ్చి హర్షిస్తున్నారు అనమాట, హైడ్రాని సపోర్ట్ చేస్తున్నారు. సో మనకి ఒక 5-6 ఒక 10 మందినో మనం అక్కడ ఇది ఒకవేళ మనం కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ కూడా దీనివల్ల వేలాది మందికి ఎఫెక్ట్ మంచిది అవుతుంది. ఈ కొంత అంటే డెఫినెట్గా దాంట్లో అప్రోచ్ వాళ్ళకి చెప్పటము అన్నీ జరిగినాయి కూడా, బట్ ఏంటంటే అది రీచ్ కాలేదు. ఇవన్నీ మేము చెప్తున్నాం కదా, స్టార్టింగ్లో ఫస్ట్ 1 మంత్లో జరిగినాయి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ మేము నేర్చుకున్నది కూడా లేదు చెప్పాలంటే కనుక వాళ్ళని కూడా డైరెక్ట్గా మనం పిలిచి మాట్లాడాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. ల్యాండ్ ఓనర్ చెప్తే నడవదు, ల్యాండ్ ఓనర్కి ఇంటిమేషన్ ఇస్తే కనుక వాళ్ళు టెనెంట్కి ఇస్తారు, నమ్మకాలు లేవు. సో టెనెంట్ కూడా మనం చెప్పాలి. మనం తీసాం, మేము షాపులు తీసాం ఎక్కడ కొన్ని ఏది మరీ అక్కడ కంప్లైంట్ కాలనీస్ అసోసియేషన్తో వస్తే ఒక దగ్గర షాప్స్ తీసినప్పుడు ఆ టెనెంట్లో ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఓనర్ మీద కేసు పెట్టాం. ఆ టెనెంట్ వాళ్ళందరికీ చెప్పాం, వాళ్ళ సామాన్లు అంతా కూడా తీసుకున్నారు, టైం ఇచ్చాం 1-2 days, తీసి డిమాలిష్ చేసాం. నిన్న మధురానగర్ దగ్గర ఏది మన అక్కడ తీసాం అనమాట. సో అంటే వీఆర్ గివింగ్ టైం, అంటే ఇవి కూడా మేము ఇట్ ఈస్ లైక్ గతంలో ఇలా కొన్ని అనుభవాలు అయినాయి కాబట్టి మనం వీఆర్ కరెక్టింగ్ అవర్ సెల్స్. ఒకవేళ ఇక్కడ పొరపాటు అయితే కనుక ఇమీడియట్గా మార్చుకోవాలి, తెలుసుకోవాలనేది కూడా ఉంది. పబ్లిక్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది ఎక్కడ హైడ్రా అభిమతం కాదు, ప్రభుత్వ అభిమతం కానే కాదు. ప్రజల సపోర్ట్ ఉండాలి, ఇట్టటి చేసేటప్పుడు ప్రజలందరూ కూడా మనతో రావాలి. బట్ కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. ఇప్పుడు అదెంత అవుతారు, మైనారిటీ మినిస్కిల్ ఆఫ్ దెమ్ 1-2% ఇబ్బంది అవ్వచ్చు. బట్ 98-99% సొసైటీ విల్ గెట్ బెనిఫిటెడ్. ఆ 1% గోల చేసేదే మనకి సైలెంట్ మెజారిటీ ఉంటారు. వాళ్ళని ఎవరైతే పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండే సైలెంట్ మెజారిటీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళది ఎవరు ప్రొజెక్ట్ చేయరు. వోకల్ మైనారిటీని బయటికి చూపిస్తూ ఇది మొత్తం ఇదని చెప్పి చూపిస్తుంటాం. సో అది ప్రొజెక్ట్ చేసేటటువంటి పిక్చర్ అట్లా అనమాట. అలా చేసుకుంటూ పోతే మనం ఇక వదిలేయాలన్నమాట. మనం ఇదే పరిస్థితిని మనం ఏం చేయాలి నెక్స్ట్, ఇంకా మనం ఈ చెరువులో వద్దా లేకపోతే ఇట్లానే పడదామా, మనం నీళ్ళు వస్తే కనుక మోకాళ్ళ లోతు నీళ్ళలో ఇట్లా తిరుగుతుందామా అంటే ఆప్షన్ ఈజ్ అవర్స్, మనకే ఇచ్చారు అవకాశం. సో మనం ఒక మంచి దిశగా పోవాలన్నప్పుడు చేయాలి. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని అధిగమిస్తూ పోతున్నాం అనమాట. నెక్స్ట్ మైక్ అంజలి సార్. అయినా సార్ సతీష్ ఈటీవీ నుంచి. సార్ హైడ్రా అనేది సార్ రావడం అనేది ప్రభుత్వం ఒక మాటలో చెప్పచ్చు. అది సతీష్ అది మీరే చెప్పాలి, శాపమావరమా అనేది మీరు చెప్పాలి. కొంతమంది దృష్టిలో ప్రభుత్వం మంచి చేస్తుందని కొంతమంది ఇదే ప్రభుత్వం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఒక సంస్థ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని కొంతమంది విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఒక అధికారిగా, ఒక కమిషనర్గా కాకుండా ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు? ఇవన్నీ టైమ్ ఈజ్ ద హీలర్ అన్నిటికీ. ఓకే, సో ప్రతిదానికి సమయంతో అన్ని అందరికీ నిజాలు తెలుస్తాయి. ఇదే కుకట్పల్లిలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు అదే కుకట్పల్లిలో జేజేలు కొడుతున్నారు, ఇది నల్ల చెరువు దగ్గర. సో మీకే తెలుస్తుంది. సో యూ విల్ సీ వెదర్ హైడ్రా శాపమా వరమా అనేది ఈ సంవత్సరంలో మీకు ఇంకా అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది, అది ఏంటో అనేది తెలుస్తుంది. అప్పుడు మీరే చెప్తారు. ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ టైం బహుశా నెక్స్ట్ ఇయర్ తర్వాత 2 ఏళ్ళ తర్వాత అసలు రాను కూడా రాదేమో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హైడ్రా అంటే పేరు చెప్పు బాబు ఫస్ట్. నేను నేటితరం చీఫ్ రిపోర్టర్ బొమ్మ అమరేందర్ సార్ నా పేరు. అయితే హైడ్రా అంటే ప్రజల్లో ఒక మంచి భావన అనేసి వచ్చింది సార్. కొంత విఐపిలో అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ల్యాండ్ల విషయంలో మేడ్చల్ జిల్లాలో షామీర్పేట్ మండల్ అలియాబాద్లో సిఎంఆర్ కన్వెన్షన్ అనేసి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కన్వెన్షన్ ఉంది. వెనకాల హోటల్ మొత్తం యాక్చువల్గా మేము దాదాపు నేను ఒక 30 years నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్న ఆ ఏరియా కవరేజ్ చేసేది. ఆయన కన్వెన్షన్ వెనక వరకు మొత్తం వాటర్ వచ్చేది సార్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మొత్తం ఉండేది. ఇప్పుడు మొత్తం ఆ జోన్లో మొత్తం ఒక హెలికాప్టర్ పెట్టేసి ఆయన హోటల్ మొత్తం నడిపించేస్తుండే. దాని మీద మీకు హైడ్రా కూడా కంప్లైంట్ చేశారు.
ఇంతవరకు కూడా క్వశ్చన్ అడుగు బాబు, నువ్వు కాదు క్వశ్చన్ అడుగు, డైరెక్ట్ జర్నలిస్ట్ గా అడుగు. సార్ దాని విషయంలో చర్యలు తీసుకుంటలేదు సార్. ఇందాక మీకు అదే నేను చెప్పింది, ఇందాక కాలేజెస్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది కూడా ప్రస్తావించాను. మల్లారెడ్డి గారి కాలేజీలు, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు కూడా ప్రస్తావించాను, అలాంగ్ విత్ ఫాతిమా కాలేజ్. ప్రస్తావించినప్పుడు కూడా దాంట్లో ఐ మెన్షన్ క్లియర్లీ, ముందు FTL డిసైడ్ అయితే కనుక దాన్ని ఈజీ అనమాట. అది FTL బఫర్ జోన్ లే ఉంది సార్. ఇంకోటి గుండ్లపోచంపల్లిలో కూడా బాబు నువ్వు లేవు, నువ్వు ఇప్పుడు వచ్చి మధ్యన ఏమి రూల్స్ పాటించి ఒకటే క్వశ్చన్ అన్నాం, నువ్వు మొత్తం 50 క్వశ్చన్ ఒకసారి. అమరేందర్, ఇప్పుడు ఏం లేదు, సింపుల్. అది బఫర్లో ఉందా FTL ఉందా మీరు చెప్తున్నారు. రేపు నేను కోర్టుకు చెప్పేటప్పుడు నీ దగ్గర ఏది డేటా అని అడుగుతారు అన్నమాట. చెప్పేటప్పుడు కోర్టు ముందు కానీ లేదా అతను వాళ్ళు చెప్పేటప్పుడు రేపు చూపించాలన్నమాట. నీ దగ్గర డేటా ఏది, ఇదిగో నోటిఫై అయింది, ఇదిగో ఇట్లా ఈ డేటా బట్టి పోయాం. అంతేగాని దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉండి ఇతను బఫర్లో లేదు, ఇది లేదు, FTLలో లేదని చెప్పేసి ఒకసారి FTLలో ఉంది లేదని ఇంకొకసారి ఇలా రకరకాల డిఫరెన్షియల్ రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, అవతల ఎవడైతే కనుక నిజంగానే ఉన్నాడో అతనికి మనమే మంచిగా సపోర్ట్ ఇచ్చేసి పక్క జరిగిపోవడానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది అనమాట. సో అందుకోసం ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, చేసి ఇయర్ చేస్తాము. అదే ఇందాక చెప్పింది కూడా, ఇయర్ FTL బఫర్ అనేది ఒక ప్రాపర్గా సైంటిఫిక్గా టెక్నాలజీని తీసుకొని చేస్తున్నాము. రేపు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా కోర్టు చూసి ఇది 100% రైట్ ఇది అనేది అనుకోవాలి. మేము చేసిన వర్క్షీట్ను కూడా మేము అది పెడతాము, అది కూడా ఎట్లా చేసామనేది కూడా పెడతాము కోర్టు ముందు, ఎలా తయారు చేసామనేది కూడా పెడతాం. సో ఇట్ బి ట్రాన్స్పరెంట్ ఎక్సర్సైజ్, పారదర్శకంగా చేసే ఎక్సర్సైజ్. ఇదేదో కూర్చొని ఏదో ఈయనకి మనం బయట పెడదాం, ఈయన బాగున్నాడు మనకి ఈయన బయట తీద్దాం, ఆయన లోపల పెడదాం, ఇట్లా ఏమి ఉండదు. ఓ పారదర్శకంగా చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సార్ 1 minute బాబు ఆగు. నువ్వు చెరువు అనేది ఇప్పుడు వాళ్ళు పూడ్చుండొచ్చు, ఇప్పుడు ఏదో కట్టు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ చెరువు అనే దానికి హిస్టారికల్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విలేజ్ మ్యాప్ ఉంటుంది, ఇందాక అదే చెప్పాను, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఉంటాయి, 1/4 inch మ్యాప్లను ఉన్నాయి, పాత రిమోట్ సెన్సింగ్ డేటాస్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ పూర్తి చేస్తే కనుక ఇప్పుడు చెరువులు లేదు ఉందని అనుకుంటామా? పాత డేటా తీసుకుంటాం కదా, నెక్స్ట్ పాత డేటాలో చెక్ చేస్తాం అన్నమాట. సార్ ఇక్కడ సాయి సుమన్ టీవీ సార్, మన ఎన్ని గొలుచుకట్టు చెరువులు ఉంటాయి హైదరాబాద్లో కూడా, మీరు పునర్నిర్మిస్తున్న ఈ చెరువులన్నీ కూడా మళ్ళీ ఇంకో చెరువుకు ఆల్రెడీ లింక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. చెరువులు ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు ఓకే, బట్ ఆ లింకింగ్ కెనాల్స్ కూడా చాలా వరకు కబ్జా అయినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరికొండ పుప్పాలగూడలో చూస్తే ఒక కాల్వ చాలా వరకు వెడల్పుగా ఉంటుంది, ఇంకొక దగ్గర 1/2 kilometer వరకు అసలు కాల్వ అడ్రస్సే ఉండదు. సో ఈ లింకింగ్ సిస్టమ్స్లో మరి ఈ కెనాల్స్ని ఎట్లా రీస్టోర్ చేస్తారు? రైట్, దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సాయి అన్నారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్కి వెళ్దాం. చెరువుకి ఎందుకు లింక్ చేస్తారు? ఈ చెరువు ఉంది, పైన ఒక చెరువు ఉంటుంది, దిగువ చెరువు ఉన్నది. చెరువు ఎందుకు లింక్ చేస్తారు? ఓవర్ఫ్లో అయితే నీళ్లు కింద చెరువులోకి వెళ్ళాలని, అంతే కదా చేసేది. సో అంటే ఇక్కడ చెరువు మనం ఎప్పుడైతే కనుక అలువ లేదా మత్తడి బారిందో లేదా అప్పుడు నెక్స్ట్ కింద దానికి మనకి వెళ్తుంది అనమాట. సో మనకి అది చేసేటప్పుడు అసలు పూర్తిగా లింక్ కట్ అయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయనేది కూడా అది కూడా చూస్తూ నాకు తెలిసి అట్లా పూర్తిగా లింక్ కట్ అయినటువంటి లేదు, కొంచెం బట్ నేరో అయిపోయి ఉంటుంది. ఇంతకుముందు 10 మీటర్లు ఉండేది, ఇప్పుడు 2 మీటర్లకు వచ్చినాయి ఉన్నాయన్నమాట. సో దానికి ఏం చేయాలి అనేది ఒకటి, ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి. బుల్కపూర్ నాలా ఫర్ ఇన్స్టెన్స్ 55 కిలోమీటర్ల బుల్కపూర్ నాలా, అది వెళ్ళాము, అది కొన్ని చోట్ల ఓపెన్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల క్లోజ్ అయి ఉంటుంది. దాని మీద రేపు మంగళవారం మీటింగ్ పెట్టాం. దాని మీద కొంతమంది ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచాం, డేటా తీసుకుంటున్నాం. లోతుగా ముందు అధ్యయనం చేయాలి కదా, అసలు ఎక్కడెక్కడ క్లోజ్ అయింది, ఎక్కడెక్కడ ఓపెన్ అయింది, దాన్ని ఎలా మనం ఓపెన్ చేయాలి, దాన్ని చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, ఒకవేళ కనుక ఏమైనా ఇల్లులు ఆల్రెడీ ఎప్పుడో కట్టుంటే కనుక దానికి మనం ఇందాక చెప్పాను మళ్ళీ అక్కడి నుంచి పక్క నుంచి తీసుకెళ్ళే దానికి ఛాన్స్ ఉందా, లేకపోతే కనుక ఆ ఇల్లులు మొత్తం పూర్తిగా అబ్స్ట్రక్ట్ చేస్తుంటే కనుక దానికి కంపెన్సేషన్ ఇచ్చి చేసే సిస్టమ్ ఏమైనా ఉందా, ఇవన్నీ వస్తాయన్నమాట. సో అందుకోసం అంటే వీలైనంత వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే పక్కన నుంచి తీసుకెళ్లేదానికి మార్గం ఉంటే కనుక అలా తీసుకెళ్తాం. బట్ అది ఏది ఎప్పుడో కట్టిన ఇల్లు, ఇప్పుడు కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి తీసేస్తారమ్మా, తీసేసి చేసుకుంటూ వెళ్తాం. సో అంటే బుల్కాపూర్ నాలా 55 కిలోమీటర్ స్ట్రెచ్లో చాలా చోట్ల ఉంటుంది, మాయమవుతుంది, కొన్ని చోట్ల కనపడదు, కొన్ని చోట్ల ఉంది, ఇట్లా రకరకాలుగా ఉంది. రిస్టోర్ చేయాలి, ఇది ఒక టైం పట్టే ప్రాసెస్, అంటే వెంటనే జరుగుతుంది నేను అన్ను, బట్ ఒక 1-2 ఇయర్స్లో మనం చేస్తూ ముందు దాని మీద పోతూ స్టార్ట్ చేస్తాం. చేస్తాం. మేదే అనుకున్నాం ముందు స్టడీ చేసిన తర్వాత 10-15 టీములు పెట్టి ఒకేసారి మొత్తం ఓపెన్ చేస్తూ చేద్దామని చెప్పేసి చేస్తాం. అది కూడా ప్లాన్ చేస్తాం. అంటే ఎవరిని ఏదో పంచవర్ష ప్రణాళిక పెట్టి ఏదో చేయటం కాదు. దీన్ని ఇమీడియట్గా మనం ఎలా ఒక 10 టీమ్స్ హైడ్రాలో ఉన్న అన్ని టీమ్స్ పెట్టేసి ఒకేసారి బుల్కాపూర్ నాలాని ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలో చేద్దాం. అది ఆ బుల్కాపూర్ నాలాని ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అనేదానికి మంచి డ్రైనింగ్ అవుట్ అనేదానికి ఒక సిస్టమ్ వస్తుంది. ఆ లెవెల్ అవన్నీ పాతది హిస్టారికల్గా ఉన్నటువంటి నాలాస్, కాంటూర్ నాలా అది బేసికల్గా. సో ఇట్లా అంటే మనకి ఇదే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కనెక్ట్ ఫ్రమ్ వన్ చెరువు నుంచి ఇంకో చెరువుకి ఎక్కడెక్కడ ఉంది, బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయటం,
ఆ లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేయటం, వైడైన్ చేయటం. దాంట్లో భాగంగా మనం ప్యాట్నీ నాలా చూశారు. ప్యాట్నీ నాలా చూసిన తర్వాత దాన్ని మేము ఆ పైన 20 మీటర్లు ఉంటుంది, కింద 20 మీటర్లు ఉంటుంది, మధ్యలో వచ్చేవాడికి 3-4 మీటర్లకు వస్తుంది అనమాట. శాండోవర్ గ్లాస్ అని ఉంటుంది చూసారా మనం, శాండోవర్ ఇది ఎట్లా ఉంటుంది, ఇసుక వస్తే మళ్ళీ ఇటు కిందకు వస్తుంది, జారుతుంది, మళ్ళీ ఇటు తిప్పితే మళ్ళీ ఇటు జారుతుంది, అట్లా ఉంటుంది. శాండోవర్ గ్లాస్ లెక్క ఉంటుంది అనమాట ఆ నాలా అంతా. అంటే మధ్యలో నేర అవుతుంది అనమాట, నేర అయ్యి వస్తుంది అన్నట్టు. సో అది దాన్ని ఎవరు చూసినా, గుడ్డోడు చూసినా అర్థమవుతుంది అనమాట అది ఎంకరేజ్మెంట్ అని. అంటే నీకు పైన అంతా క్లియర్గా కనబడుతున్న నాల, కింద ఇంత క్లియర్గా విడుతున్న నాల, మధ్యలో వచ్చేటప్పుడు ఇంట్లో స్ట్రైక్ అవుతుంది. ఎంకరేజ్మెంట్ తీసినాము. తీసిన తర్వాత ఓకే రైట్, వాళ్ళు లీగల్ ప్రాసెస్, వాళ్ళు కూడా లీగల్ రైట్స్ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు, వెళ్ళారు. రిటెన్షన్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫస్ట్ దాని మీద కొంత కోర్టులో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. తర్వాత మేము దాన్ని వెకేట్ చేయించుకున్నాం, చేసి మళ్ళీ ఇప్పుడు రిటెన్షన్ వాళ్ళు కడుతున్నాం, జరుగుతుంది. అది కూడా అయిపోతుంది. ఆ రిటెన్షన్ వాళ్ళు కట్టకుండా వాళ్ళే ఆపి నీళ్ళు వచ్చినప్పుడు ఇది హైడ్రా ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది, నీళ్ళు వచ్చిందంటే నువ్వు చేసిన దానికే నీకు నీళ్ళు వచ్చాయి. అక్కడ కట్టనివ్వకుండా అడ్డుపడ్డావు నువ్వు. రిటెన్షన్ వైడెన్ చేసి రిటెన్షన్ వాళ్ళు కట్టాలి. అక్కడ కట్టకపోతే కనుక నీళ్ళంతా లోపలికి వచ్చేస్తుంది కదా. ఆ నాలా విడ్త్ చేయడం వల్ల పైన దాదాపు 27 బస్తీలు, కాలనీలు మొత్తం కూడా ముప్పు నుంచి కాపాడగలిగాం అనమాట. మన అంత పెద్ద వర్షం పడ్డది మన మల్కాజ్గిరి ఆ ప్రాంతం కంటోన్మెంట్ అంతా కూడా. సో అది అంటే ఒక దగ్గర ఎఫెక్ట్ చేసినప్పుడు దీనివల్ల పైన అప్పర్ క్యాచ్మెంట్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ దానికి కనపడుతుందని కూడా టోటల్గా అనలైజ్ చేస్తారు అనమాట. ఓకే సార్, శంకర్ సార్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈ బైరమ్మల్గూడ చెరువుకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఎల్బీ నగర్కి సంబంధించి. దానికి సంబంధించి మీరు విజిట్ కూడా చేశారు, అయినా అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి, హైడ్రా పట్టించుకోవట్లేదని చెప్పేసి విమర్శలు చేస్తారు. ఇది ఎట్లా అవుతుందంటే శంకర్, ఇప్పుడు మేము వెళ్ళంగానే వెంటనే ఒక 10 రోజుల్లోనూ మాకు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఒక 25,000 కంప్లైంట్లు ఉన్నాయి. మేము ఉన్నదంతా 50 మంది అధికారులు లేవు. ప్రతి కంప్లైంట్ జాగ్రత్తగా చూస్తాం, మళ్ళీ ఎక్కడైతే అక్కడ చేయటం కాదు. సో వచ్చిందని కొంత టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఏది ఈ పార్క్ అది నిన్న ఏది చేసాం, అక్కడ ఏది మన మాదాపూర్లో 400 కోట్లది 7-8 నెలల క్రితం 9 నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్. అది మళ్ళీ తీసినప్పుడు అది వాళ్ళని పిలిపించి ఇది ఏంటనేది వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతోటి దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత వీటి. అంతేగాని అంటే వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇచ్చాము, మీరు వచ్చి వెళ్ళారు, ఏం చేశారు, హైడ్రా నిద్రపోతుందా, హైడ్రా మేనేజ్ చేయబడ్డది, లేకపోతే హైడ్రా దానికి ఇది ప్రయారిటీ లేదు కాదు. తప్పకుండా ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది. ఆ పిటిషన్స్ అన్నిటికీ నెంబరింగ్ ఉంటుంది, అన్నిటికీ దానికి ఒకవేళ ఉంటే కనుక దానికి ఏంటి డిస్పోజల్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బైరామ్ కూడా అది చెరువు ఏదో అంటున్నారు, అది చెప్తున్నారు కదా, దానికి రేపు FTL బఫర్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కమర్షియల్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తే కనుక పక్కన అదే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళేది అదే కదా పక్కన ఉన్న అది. దాంట్లో ఆ పక్కన చూసాం, వాళ్ళని అడిగితే లోకల్ వాళ్ళని అడిగితే అదంతా వాళ్ళు పట్టా ల్యాండ్ అదే అని అన్నారు. బట్ దాన్ని ఇంకా అసలు లోతుగా పోయినప్పుడు అసలు FTL ఎంత ఉంది, పాత రికార్డ్స్లో ఎలా చూపిస్తుంది, అది చేయాలన్నమాట. ఎవరినో అంటే వాళ్ళని బేస్ అయ్యి ఇతను చెప్పాడని నమ్మేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ని తీసుకొని మాట్లాడుతాం. ఎందుకంటే ఎవడి స్టేక్స్ వాడికి ఉంటాయి, ఎవడో చెప్పిన దాన్ని నమ్మి అంత అమ్మాయి కూడా ఏం కాదు. నేను 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాను అన్నమాట. సో అందుకు దానికి టెక్నాలజీని తీసుకుంటాం, టెక్నాలజీ అండ్ విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి. అంతేగాని ఇతను లేపి సార్ ఇది పట్టాల ల్యాండ్ లేదా ఇంకోటి వచ్చేది చెప్పంటే చూపించండి, డేటా చూపించండి అన్నట్టు. చూసినప్పుడు కింద గ్రౌండ్లో విజిట్ చేసి చెక్ చేస్తాం, దాన్ని కొరాబరేట్ చేసి ఇతర డేటాతోటి చెక్ చేస్తాం. ఓకే, సో అదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది అందుకోసం ఇట్ మైట్ టేక్ సమ్ టైం, బట్ డెఫినెట్గా దానిలో ఒకవేళ జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. లేదంటే కనుక చెప్తాం కూడా, ఎవరు వచ్చినా కానీ కూడా ఎందుకు యాక్ట్ చేయలేదంటే దిస్ ఇస్ ద రీజన్ అని చెప్తాం అనమాట. అట్లా మన తెలంగాణ సంపాదకులు నా పేరు దేవలోపల్లి అమర్ అండి, ఎడిటర్ మన తెలంగాణ. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది సిట్యుయేషన్ ఇన్ హుస్సేన్ సాగర్? In my childhood, I used to drink water there. Yeah. హుస్సేన్ సాగర్ అంటే ఛాన్స్ ఆఫ్ మీరు అనేది క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటారా? మళ్ళా వెనక్కివ్వండి, మీ వెనక. అది మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద పొల్యూటెడ్ లేక్స్లో డెఫినెట్గా ఇది కూడా ఉన్నది. అది చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలని మేము కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు యాక్చువల్గా. ఎందుకంటే అంత బడ్జెట్ పెడితే మాకు ఒక 100 చెరువులు నేను చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ చేయొచ్చు, అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయొచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే మీరు వచ్చేదాన్ని ఇన్లెట్స్లన్నింటినీ కూడా మనం STPలు పెట్టి దాన్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఎంక్రోచ్మెంట్స్ రావట్లేదు. బట్ ఒక బండ్ క్రియేట్ చేశారు చుట్టూ. బండ్ క్రియేట్ చేయడంతో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఆగిపోయినాయి. సో బండ్ క్రియేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, చుట్టూ నెక్లెస్ రోడ్ క్రియేట్ చేయడం వల్ల. బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు చాలా చోట్ల చెరువులు ఎక్కడైతే ల్యాండ్ కొట్టాలనుకుంటున్నారో బండ్ క్రియేట్ చేస్తారనమాట. అంటే క్రియేట్ చేసి ఇదిగో ఇది నీది ఇది ఏంటంటే ఇక్కడ రావద్దని అర్థం, అంతే. దాని అర్థం అది అక్కడ వాళ్ళ ల్యాండ్లు ఉంటే కనుక
కొట్టడానికి బండ్ క్రియేట్ చేస్తారన్నమాట. సో అది కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఎవరైతే కనుక బండ్ క్రియేట్ చేస్తున్నారో ఎక్కడ ఎంత ఏరియా పోతుంది అనేది చెక్ చేస్తుంటాం, అది లోతుగా పోతుంటాం అనమాట. బట్ ష్యూర్లీ నేను అనేది ముందు నేను కూడా మీలాగా ఆశావాదినే. సో తప్పకుండా మన ఏది హైడ్రా కాకుండా ఆర్ ఎనీ అదర్ దిస్ థింగ్ ప్రాజెక్టులో ముందు హుస్సేన్ సాగర్ కూడా డెఫినెట్లీ దానికి ఇది చేయడానికి అవకాశం ఉంటుందనేది నేను అనుకుంటాను. శ్రీధర్ TV9 సార్. హైడ్రాను జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వాలు మారినా కానీ హైడ్రా సంస్థ అనేది కంటిన్యూ అవుతుందా? అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షాలు కురిశాయి, కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంటలు లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? దాంతోపాటు ఇటు IMD ఇచ్చేదానికి ఇప్పుడు హైడ్రా ఇచ్చే ఫోర్కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. IMD వర్షాలు వస్తాయంటే హైడ్రా ఉంటుంది, హైడ్రా వర్షాలు అలా లేదే. సో నేను ఇప్పుడు దాకా మాట్లాడాను, మీరు ఐ థింక్ మీరు లేట్గా వచ్చారనుకోండి. శ్రీధర్ కదా, శ్రీధర్ ఒకటి 2-3 ఇష్యూస్ మీరు అడిగింది. జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందా అంటే అది నా డొమైన్లో లేని ఇది ఆన్సర్. అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. బట్ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళు చెప్తుంటారు, సార్ మేము డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో రైజ్ చేస్తాం, ఇట్లాంటి సంస్థ జిల్లాల్లో కూడా కావాలనేది. గుడ్, అది మంచిదే డెఫినెట్గా. ఎందుకంటే నేను జిల్లాల్లో కూడా పనిచేశాను చాలా చోట్ల. వరంగల్లో నేను 2 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఏది రీజన్స్ ఏంటనేది. ఎంక్రోచ్మెంట్స్ అంటేనో దాంట్లో నాలాల్లో మధ్యలో వచ్చినటువంటిది. సో అది రిపీటెడ్గా రాకూడదు. ఫ్లడ్ అనేది మనం ఎంత వచ్చినా కానీ ఇమీడియట్గా దాని సిస్టమ్ తయారు చేయాలి. సో అది చేయాలంటే కనుక దానికి కొంత ఒక సంస్థ అనేది ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కొంత లోతైన అధ్యయనం చేసి స్పెషలైజ్ సంస్థ. ఇట్స్ నాట్ దట్ ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇదన్నిటి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన సంస్థ కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దీంట్లో నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారు, సో సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి సో చాలా అంటే మనకి థింకింగ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ డిస్కషన్స్లో సొల్యూషన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అంటే నేనే జిల్లాలకు విస్తరించేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్, అది గవర్నమెంట్ బట్టి ఉంటుంది. బట్ మాదైతే అవుటర్ రింగ్ రోడ్ వరకే మా పరిధి. నెక్స్ట్ రెండోది మీరు అంటున్నది ఇంకో క్వశ్చన్ ఏది, మీరు ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఎస్, చాలా ఇంపార్టెంట్ అది కూడా. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద కూడా మేము నెక్స్ట్ యాక్చువల్గా ఈ వీక్లో నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫిక్స్ చేసాం. యాక్చువల్గా ఏం చేసామంటే NGRA ఇటువంటి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. అంటే కింద గ్రౌండ్ లెవెల్ స్ట్రాటా ఎలా ఉందనేది, అంటే కింద భూమి ఏ విధంగా ఉంది కింద స్ట్రాటా అనేది తీసుకుంటూ ఎక్కడ మనము చెరువును డెవలప్ చేస్తే ఆ ఏరియాలో ఫైనల్గా గ్రౌండ్ వాటర్ పర్కులేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా అది కూడా తీసుకుంటున్నాం. ఆ డేటాను కూడా తయారు చేస్తాం. సో అంటే ఊరినే చెరువులు ర్యాండమ్గా తీసుకోవడం కన్నా కొన్ని చెరువులు తీసుకోవటం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంది. అది దేన్ని బట్టి ఉంటుంది, కింద ఉన్నటువంటి జియోలాజికల్ ఫార్మేషన్ అంటే స్ట్రాటా బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని కూడా పరిగణలో తీసుకొని దాన్ని బట్టి కొన్ని చెరువులు డెవలప్ చేసి గ్రౌండ్ వాటర్ ఇంకా ఎక్కువ పెంచడానికి చేస్తాం. బట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్ అది చేయాలి. అది ఐ థింక్ ఇప్పుడు దానికి ఓసీ ఇదంతా ఇవ్వటం అనేది దాన్ని కూడా నెక్స్ట్ ఐ థింక్ కొంత దాని మీద కూడా దృష్టి పెట్టచ్చు. కొన్ని ఎస్పెషలీ అంటే చిన్న చిన్న వాటిల కన్నా పెద్ద ఎవరన్నా పెద్ద అంటే 500 లేకపోతే 1000 స్క్వేర్ యార్డ్స్ లేదా ఏకర్ కన్నా ఎక్కువ ఉన్నటువంటివి ఉన్నాయో అటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ముందు పనిచేస్తుంది లేదని కూడా చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసి అది కూడా దాని మీద కూడా పోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అది గ్రౌండ్ వాటర్ని మనం చేయటం ఎందుకంటున్నానంటే మనకి పర్కులేషన్ అంటారు. పర్కులేషన్ మీరు చూస్తారు అంటే కిందకి మనకి ఇంకటానికి ఉండేది. చెరువులు తయారు చేసినప్పుడు ఇదంతా కూడా ఇట్ వాస్ 0.6 అట్లా ఉండిందనమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక అంటే పర్కులేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటాం అనమాట. దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 100 లీటర్లు పడితే 60 లీటర్లు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే పారుతూ వెళ్ళిపోద్ది, 40 లీటర్లు ఇంకుతుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉందంటే హైదరాబాద్లో 0.97 to 0.98 అంటే 100 లీటర్ల వర్షం పడితే కనుక 97-98 లీటర్లు పైన పారుతూ వెళ్ళిపోద్ది, 2-3 లీటర్లే లోపలికి ఇంకుతుంది అనమాట. ఎందుకంటే కాంక్రిటైజేషన్ అంతా చేయటం వల్ల దాంతో ఇది అవుతుంది. ఆ 97 లీటర్లు కూడా వెళ్ళి ఎటుపోతుంది, సీవేజ్ వాటర్తో కలిసి మురికి నీళ్ళుగా వెళ్ళి చెరువుల్లో కొన్ని చోట్ల నిండుతుంది. సో అది కూడా మనం గ్రౌండ్ వాటర్ని మనం ట్యాప్ చేయాలంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్కి అక్కడనే ఇంకాలప్పుడు అప్పుడు ఏమవుతుంది, చెరువు దగ్గర కింద ఏమవుతుంది, అదంతా సిల్ట్ అంతా ఫామ్ అయ్యి హార్డ్ అయిపోయి ఇంకదనమాట అక్కడ. అంటే గ్రౌండ్ వాటర్ మీద కూడా ఎఫెక్ట్. సో మనకి నీళ్లు రేపు ముందు దొరకవు అనమాట. మన సమ్మర్ రాగానే నీళ్లు మన ట్యాంకర్ల కోసం మనం అందరం ఫోన్లు కొడుతుంటాం.
సరే మనకి ఏదో గోదావరి నుంచో కృష్ణా నుంచో కొంత ఫెసిలిటీ ఏదో తీసుకొస్తున్నారు, అంతవరకు ఉంది. కానీ బట్ అవన్నీ ఎన్ని రోజులని మనం చేస్తుంటాం, కాస్ట్లీ ఎక్సైజ్ కదా. ఇది మన కళ్ళ ముందు ఈజీగా చేసుకునే సిస్టమ్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నాం? సో అందుకోసం ఆ ఇంకటాన్ని కూడా ఆ సిల్ట్ని తీసేసామనుకోండి, తీస్తే కనుక పర్కులేషన్ క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చెప్పాను ఇందాక, స్ట్రాటా ఆఫ్ రాక్ స్ట్రాటాని కింద కూడా మనం తీసుకొని జియోలాజికల్ స్ట్రాటాని కూడా స్టడీ చేస్తూ ఎన్జిఆర్ఏ లాంటి ఇన్స్టిట్యూట్స్ని వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉన్నారు అట్లా. సో వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం అనుకోండి, చేస్తే కనుక ఇట్స్ లైక్ మనం దాని మీద ఒక పెడితే ఎక్కడ చెరువులు చేసి ఎక్కడ గ్రౌండ్ వాటర్ మనం మ్యాక్సిమం మనం ఇంక్రీజ్ చేయొచ్చు, వాటర్ టేబుల్ని పెంచవచ్చు. అది తీసుకుంటూ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఐ థింక్ ఇదంతా నెక్స్ట్ 1-2 yearsలో మనం చేయొచ్చు. ఇవన్నీ డూవబుల్ అండి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే అందరూ దీన్ని చాలామంది ఉన్నారు, అందరినీ కలిపి తీసుకొచ్చి ఒక ఆలోచనతోటి వెళ్తాం చేయొచ్చు. నెక్స్ట్ Sir, this is Vivek from siyasat.com, sir. I need your opinion. Without complete overhaul of the underground drainage system, is Musi rejuvenation or prevention of flooding on the roads and in colonies possible? And there is no GHMC enforcement on plastic prevention control, sir. What is your take on that? And what are the lessons learned during this year's monsoon, Hydra's lessons, sir? Thank you. Yeah, I think Vivek, I'll break the question like this. First, you said that in the absence of a proper drainage system, whether disaster mitigation is possible in Hyderabad setting, right? Is that the question, right? Musi River లో ఎవరు అడుగుతున్నారు? ఇది ఇప్పుడు అదే మూసీ రివర్ది కూడా పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది కదా. సో పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తూ దాంట్లో మూసీ రిజ్యూనేషను లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా దాంట్లో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్. మూసీ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రా దో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ మూసీ రిజ్యూనేషన్ ప్రాజెక్ట్, బట్ నేను చూస్తున్న దాన్ని బట్టి మన ఈ మధ్య మేము మూసీలో చూశారు మీరు, పెద్ద వాడు మొత్తం 11 ఎకరాలు కబ్జా చేసి పెట్టేశాడు, బస్సులు పార్కింగ్ ఇచ్చేసాడు. నెలకు ₹1 కోటి పెట్టి వసూలు కార్యక్రమం పెట్టాడు అన్నమాట. పెడితే దెన్ వాడికి ఏంటంటే వాడికి అసలు గతంలో కోర్టు తిట్టింది, కంటెంప్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూస్తే కనుక అది ఇష్టానుసారంగా చేస్తాం. రేపు అట్లాంటివి ఏం చేస్తున్నాయి, అడ్డు వస్తున్నాయి, మూసీ ఫ్లోకి అడ్డు వస్తున్నాయి అన్నమాట. అవన్నీ చేసేదాన్ని కూడా రేపు ముందు ప్రాజెక్టులో జరుగుతాయి. బట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అదే కదా ఇప్పుడు ఫైనల్గా ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తోటి వస్తుంది, ఇవన్నీ లింక్ చేస్తూ ఫైనల్గా మూసీలోకి తీసుకెళ్ళి మూసీని మళ్ళీ దాన్ని బ్యూటిఫై చేస్తూ ఒక నైట్ ఎకానమీని తీసుకురావాలని సీఎం గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అండ్ ఫ్లడ్డింగ్కి కూడా మనం ఇదవుతుంది. ఎకానమీ ఉత్తి ఫ్లడ్డింగ్ ఒకటే కాదు, ఎకానమీ ఈజ్ బిల్ట్. అండ్ ఒక కల్చర్ అనేది కూడా మనం అంతకుముందు చూసాం, నదులు వెంబడి కల్చర్లు తయారైనవి ఉన్నాయన్నమాట. సో మనం కల్చర్ యాంగిల్ తీసుకోవచ్చు, ఎకానమీ యాంగిల్ తీసుకోవచ్చు, ఫ్లడ్డింగ్ డిజాస్టర్ మిటిగేషన్ యాంగిల్ తీసుకోవచ్చు, ఏ యాంగిల్ తీసుకొని చేయొచ్చు. బట్ ఈ నెట్వర్క్ అంతా బిల్డ్ చేస్తూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎప్పుడోసారి స్టార్ట్ చేయాలి కదా. ఒకేసారి ఈరోజు మనం ఎవరు పెద్దవాళ్ళు ఒకటేసారి పెళ్లి చేయం కదా, పిల్లలు పెద్దలు అవుతారు, అదంతా అయిన తర్వాత అవుతుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో ప్రాజెక్ట్ ఆల్సో దాన్ని కన్సెప్షనల్ స్టేజెస్లో ఉంటుంది. దెన్ హౌ యూ కన్సీవ్ ఇట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫైనలీ గ్రౌండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ ఇన్ ద ప్రాజెక్ట్ కదా. సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ డన్. ఆ ప్రాజెక్టు అది మూసీ దానికి సంబంధించిన అథారిటీ వాళ్ళు చూస్తున్నారు. బట్ వీఆర్ ఆల్సో మేము దీనికి ఇవన్నీ నాలాస్ నెట్వర్కింగ్ ఇదంతా కూడా చేస్తూ, ఇది యాక్చువల్గా డైరెక్ట్గా మా డొమైనే కాదు, ఇరిగేషన్ వాళ్ళు కూడా తీసుకుంటూ ఎస్ఎన్డిపి వాళ్ళని కూడా మేము లూప్లో పెడుతూ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేము పలు సందర్భాల్లో మీటింగ్లు పెడుతూ, ఇదంతా అందరం కలిసి చేయాల్సిన ఎక్సర్సైజ్ అనమాట. సో సిన్స్ వీఆర్ నౌ ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ FTL డిమార్కేషన్ అండ్ ఆల్సో ఈ నాలాస్ ప్రొటెక్షన్ ఇదంతా అనేది వీఆర్ ట్రైంగ్ టు బీ ప్రోయాక్టివ్. వీళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి ఎస్ఎన్డిపి దాన్ని కూడా మనం చేసేటట్టు ఎస్ఎన్డిపి వాళ్ళు కూడా చెప్పాం, మీకు వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడన్నా ఏమైనా ఎంక్రోచ్మెంట్స్లో మీకు ఇబ్బంది ఉన్నా, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. మేము ఎందుకంటే మీకు చెప్తున్నది, కర్ణాటక నుంచి చీఫ్ ఇంజనీర్లు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చాలామంది వచ్చారు. ఇదే కర్ణాటకకి హైడ్రా టీం మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో వెళ్ళి స్టడీ చేయడానికి అసలు ఏంది ఈ చెరువులు ఏంది, దీనికి అదేంది మాకేం తెలియదు. అసలు ఏది ఉద్యోగం ఏదో 2 నెలలు అయింది, అప్పుడు ఏదో చేసాము, బట్ ఏంది అసలు దీని సంగతి ఏం తెలుసుకుందామని పోతే వాళ్ళకి చూసాం, చాలా మంచిగా అనిపించింది. అంటే అక్కడ డెఫినెట్గా వాళ్ళు బాగానే ఉన్నారు, మనకన్నా బెటర్ ప్లేస్ ఉన్నారు. అదే టీము ఒక 7-8 నెలల తర్వాత వాళ్ళే అందరూ మొత్తం ఇక్కడికి వచ్చారు మంది స్టడీ చేయడానికి. అసలు ఎలా చేస్తున్నారు మీరు, ఎట్లా ఎంక్రోచ్మెంట్ తీయటం అన్నిటికన్నా కష్టంగా ఎలా చేస్తున్నారు. ప్రభుత్వ సపోర్టు మనకి ఒక సంస్థ ఒకటి ఇన్ని పవర్స్ ఇచ్చినప్పుడు, రైట్ టైప్ ఆఫ్ విల్లు కమిట్మెంట్ అందరికీ ఉన్నప్పుడు, పైనుంచి కిందాక ఫ్రమ్ గవర్నమెంట్ టు పబ్లిక్ నుంచి మీడియా నుంచి ఆఫీసర్స్ వర్క్ చేసే వాళ్ళకున్నప్పుడు పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా.
సో అది అంటే నేనేది మన కమిట్మెంటు విల్లు అండ్ కావాల్సినటువంటి చట్టపరంగా మాకు ఇవ్వటం వల్ల ఈజీ అవుతుంది అనేది నేను నా భావన. అండ్ బట్ షూర్లీ ఇట్ కెన్ బి డన్. ఇది మనం నెట్వర్కింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ అది డ్రైనేజ్ నెట్వర్క్ అంటే ఏదైతే ఉందో నాలా నెట్వర్క్ ఉంది. దే ఇస్ అ బ్యూటిఫుల్ బ్రాంచింగ్ ప్యాటర్న్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ వెళ్ళి ఫైనల్గా మెయిన్ స్ట్రీమ్లో కలవటం. దేర్ ఆర్ స్ట్రీమ్స్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే ఫస్ట్ ఒక చిన్న పిల్లకాలు ఉంటుంది, ఇట్ గోస్ ఇంటూ సెకండ్ ఆర్డర్, తర్వాత థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్. ఫస్ట్ సెకండ్ ఆర్డర్ రివైవ్ చేయకపోయినా థర్డ్ ఫోర్త్ ఆర్డర్ అయితే మనం చేయొచ్చు అనమాట. చాలా చోట్ల ఉంది అది. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు రోడ్లే ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది, రోడ్ల మీద నీళ్ళు పారుతాయి అనమాట. అది ఆ చెరువులు అయిపోయినాయి, కుంటలు అయిపోయినాయి, అది రోడ్ల మీద పారుతూ నీరు లెవెల్స్ బట్టి పోతుంటుంది అనమాట. బట్ వీ కెన్ డూ ఇట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ డిఫికల్ట్. నెక్స్ట్ మహేష్, మన తెలంగాణ సార్. మహేష్, మన మహేష్, ఓకే రైట్. మీరు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా 900 చెరువులకు 135 చెరువులే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. మిగతా చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మా చెరువు నియరెస్ట్ ఉన్న ప్లాట్లో ఓనర్స్ ఎన్ఓసి లేక ప్లాట్ల అనుమతులు లేక ఇబ్బందులు పడుతుంది సార్. మహేష్ ఇప్పుడు ఐ థింక్ మహేష్ కూడా లేట్గా వచ్చినట్టుంది. ఐ థింక్ ఇందాక అదంతా అయింది డిస్కషన్ అంతా, ఇందాక వచ్చినట్టున్నాను. సో ఇదంతా ఇందా నుంచి జరిగింది. మనం ఈ ఇయర్ అంతా కూడా ఈ నోటిఫికేషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన డేటా అంతా తీసుకుంటూ ఈ డేటా అనేది పలు వాటిల నుంచి జస్ట్ ఎవరు ఇరిగేషన్ వాళ్ళు పంపించారనో రెవెన్యూ వాళ్ళు పంపించారనో గుడ్డిగా సైన్ చేయం. 100 క్వశ్చన్లు అడుగుతాను. అడిగేటప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ ఏరియా ఎందుకు వచ్చింది, ఈ ఏరియా ఎందుకు లేదు. ఇగో మన పాత సర్వే ఆఫ్ ఇండియాలో ఇలా చూపిస్తున్నప్పుడు, ఏది విలేజ్ మ్యాప్లు ఇలా చూపిస్తున్నప్పుడు, లేకపోతే ఎన్ఆర్ఎస్సి ఇమేజ్లు ఇలా చూపిస్తున్నప్పుడు నువ్వు ఇలా వస్తున్నావు అంచనాకి ఆన్సర్ చేయాలి కదా. సో ముందు ఆ డేటా ఉన్నది చేస్తున్నాము. అది చేస్తూ మేము 5-6 చెరువుల్లో ఆ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దాని మీదే జరుగుతుంది. ఆయకట్టు కూడా కలెక్ట్ చేస్తున్నాం. అదే చెప్పాను ఇందాక, గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయకట్టు కూడా డీటెయిల్స్ తీసుకొని సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ వారితో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి కూడా డేటా తీసుకున్నాం. ప్రతి చెరువుకి ఎంత ఆయకట్టు ఉంది, రివర్స్ క్యాలిక్యులేషన్. ఆయకట్టు ఎంత ఉంటే నీళ్ళు ఎంత ఉండాలంటే కెపాసిటీ ఎంత ఉండాలి, అది మన దానికి విస్తీర్ణం ఎంత ఉండాలి, ఎఫ్టీఎల్ ఎలా ఉండాలి. అలానే ఒక బండ్ ఉంటే అంటే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. హైడ్రాలిక్స్ తీసుకొని కూడా బండ్ హైట్ బట్టి ఎంత ఉండాలి, మనకి బండ్ హైట్ బట్టి వెయిర్ హైట్ ఎక్కడ వస్తుంది. వెయిర్ హైట్ వస్తే కనుక అది ఒకవేళ వెయిర్ డిస్టర్బ్ చేసి ఉండొచ్చు, అలుగు మన మత్తడి మార్చి ఉండొచ్చు, ఏమైనా అక్కడ డిస్టర్బ్ చేస్తారు, అది కనపడకపోవచ్చు. ఇట్లాంటివి కూడా ఉన్నప్పుడు మనం వెనక్కి అంటే 10-20 పద్ధతుల్లో మనం చెక్ చేస్తాం అనమాట. ఈ చెరువు ఎఫ్టీఎల్ 98 ఎకరాలు అంటే కనుక 98 ఎకరాలు అన్ని పద్ధతుల్లో టాలీ అవ్వాలన్నమాట. అది లెక్కలు ఉంటాయి కదా, సింపుల్. మనం ఇప్పుడు నేను ఇంజనీర్ని, సో మామూలు లెక్కలు ఏం చేస్తాం మనం, ఒక దాన్ని ఇప్పుడు ఏ ఈజ్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్వల్ రైట్ హ్యాండ్ సైడ్, లేదా ఆర్హెచ్ఎస్ ఈజ్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. సో అది సేమ్ థింగ్. అట్లానే మనం అన్నీ ప్రూవ్ చేసి ఏ ఈజ్వల్ టు బి ఈజ్వల్ టు సి అన్నీ టాలీ అవ్వాలి కదా. ఇదంతా కూడా అదే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అన్ని పద్ధతుల్లో కూడా అదే రావాలి, ఆ ఏరియా రావాలి. తేడా వస్తుంది అనుకోండి, ఎందుకు తేడా వస్తుందని చెక్ చేస్తాం అనమాట. అట్లా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నార్మల్. నెక్స్ట్ సార్, నేను దామోదర్ని సార్, సాక్షి పేపర్ నుంచి సార్. ఇక్కడ రైట్, ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే కలవట్లు కట్టి ఉన్నాయి సార్. ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ కలవట్ని ఒక డెబ్రీస్ తోటో దీంతో క్లోజ్ చేస్తున్నాడు ఒక సైడ్, వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. వర్షం పడేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ క్లోజ్ అయిపోవడంతో వాటర్ అంతా కూడా కాలనీలోకి వెళ్తుంది. జస్ట్ దాన్ని క్లియర్ చేయగలిగితే వాటర్ దాన్ని అది పోయేది. కరెక్ట్. కానీ ఇప్పుడు అది క్లియర్ చేయకపోవడం వల్ల వాటర్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా లైన్ వేయాలని మంచిగా ఉన్న రోడ్లను తవ్వేసి మళ్ళీ పైపులు వెళ్ళి వేసి అన్నీ చేస్తున్నారు. ఇవన్నిటికంటే జస్ట్ దాన్ని క్లియర్ చేస్తే మన కంట ముందు కనిపించేదే కదా. దామోదర్, నాకు అర్థమైంది మీరు చెప్పారు. మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. మేడ్చల్ నుంచి మొత్తం మనకు అప్ టు బోయిన్పల్లి దాకా దీనికి సంబంధించిన దాంట్లో 11-12 చోట్ల ఇట్లా ఏది నాలాలు కల్వర్ట్లు మూసేశారనేది దాంతో వచ్చి. సో అవన్నింటిని కూడా ఇప్పుడు రివైవ్ చేయడానికి చేస్తున్నాం అనమాట. సో మీరు చెప్పింది కల్వర్ట్స్ మూయటం అనేది 100% కరెక్ట్. అది చాలా చోట్ల అట్లా మూసారు. కల్వర్ట్ని ఓపెన్ చేయాలి. నిన్న మైత్రివనం దగ్గరికి వెళ్ళాం, నేను మన కర్ణన్ ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ కల్వర్ట్లో ఆ కింద డ్రైన్ను మెట్రో పిల్లర్ వచ్చింది ఒక దగ్గర. వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి, మనం ఇంకో బాక్స్ డ్రైన్ ఇంకోటి తయారు చేసి చూపించాలి. అలానే వదిలేస్తే కనుక ఏమైంది, అక్కడ ఆగిపోతాయి, నీళ్ళు ఆగిపోయి మొత్తం ఇదవుతుంది. మొత్తం ఆ వెనకాల ఉన్న బస్తీలంతా మునిగిపోతున్నాయి అన్నమాట. సో దానికి అక్కడ సొల్యూషన్ ఈజ్ సింపుల్, పెద్ద కాంప్లెక్స్ కూడా ఏం కాదు. మీరు అన్నట్టు ఇది కామన్ సెన్స్ అంతే. ఇదంతా అన్నిటికీ ప్రతిదానికి కూడా కామన్ సెన్స్ అప్లై చేస్తే అయిపోతుంది. ఆ కల్వర్ట్స్ ఓపెన్ చేయాలి, మధ్యలో వచ్చే అడ్డునుంటే కనుక క్లియర్ చేయాలి. సిల్ట్ ఏమన్నా ప్లాస్టిక్ లాంటి చెత్త వస్తే కనుక ప్లాస్టిక్ లాంటి దాన్ని చేయాలి. ఇందాక ఎవరైనా గారు ప్లాస్టిక్ గురించి, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమింగ్ విత్ ఒక త్వరలో ప్లాస్టిక్ కొంత ప్లాస్టిక్ ఫ్రీ హైదరాబాద్గా చేయాలని కూడా ఒక నిర్ణయంతో కూడా వస్తుంది.
సో ముఖ్యమంత్రి గారు కూడా పర్యావరణానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ దాంట్లో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ, ఇప్పుడు మీరు చూసాం మనం, ఇది జెనీవా కాన్ఫరెన్స్ కూడా అయింది, బట్ అది ఎటు కాకుండా తేలకుండా అయింది. కానీ బట్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా. సో అది ఎవరి వ్యూ పాయింట్స్ వల్ల ఉండింది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ఇష్యూస్ ఉన్నాయి, జరుగుతున్నాయి అన్నమాట. సో దీంట్లో ప్లాస్టిక్ ఇది ఒక అంశం, సిల్ట్ అంతా వచ్చే అంశం, మధ్యలో ఎంక్రోచ్ చేసి, ఎందుకంటే ఎంక్రోచ్ చేస్తున్నాడు, ఆక్రమించుకుంటాడు, కబ్జా ల్యాండ్ రేట్ ఆడ, మళ్ళీ కలవాడు కూడా ఆక్రమించుకుంటాడు, నాలా కూడా ఆక్రమించుకుంటున్నాడు, జరుగుతున్నాయట చాలా చోట్ల అయినాయి. నేను మొన్న వెళ్తుంటే మేడ్చల్ మీద వెళ్తుంటే అక్కడ మొత్తం నీళ్ళంతా నిలిచినాయి. ఏందని చూస్తే అక్కడ కింద బయట మన ట్రాఫిక్ ఏసీపీ కనబడ్డాడు. ఏందని అడిగితే, సార్ ఇగో ఇదంతా మొత్తం నాలా అంతా ఆక్రమించుకున్నాడు, ఇదంతా ఉందంటే ఇమీడియట్గా దానికి వీ హ్యావ్ టు వర్కౌట్ సొల్యూషన్. ఇప్పుడు ఆ నాలాను చూసాం, టోపో షీట్లు అన్నింటిలో నాలా కనబడుతుంది. మరి ఇక్కడ ఎట్లా వచ్చింది, మ్యాప్ మన గూగుల్ మ్యాప్ మీద సూపర్లే చేస్తాం అనమాట, నాలా కనబడుతుంటుంది అనమాట. ఇక్కడ ఏమో ఇప్పుడు ఉండదు అనమాట. ఏమైందని చూసినప్పుడు ఆ నాలాన్ని రిస్టోర్ చేయాలన్నమాట. అట్లా నెక్స్ట్ సార్, శేఖర్ మెట్రో టీవీ సార్, ఎలాంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ కూల్చివేతలు, అంటే ఎందుకు ఏంటి అనేది కూడా తెలియకుండా ఎలాంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ తొలగిస్తున్నారు, కూల్చివేతలు చేపడుతున్నారు అనేది ప్రధాన క్వశ్చన్ సార్. అమీన్పూర్ చెరువుకు ఒక ప్రత్యేకత ఉంది సార్, పక్షులు వలస వస్తాయి, అలాంటి పక్షులు దాన్ని ఏమైనా సుందరీకరణ చేపట్టే అవకాశం ఉందా? రెండు సార్. రైట్ శేఖర్, ఐ థింక్ ఇది యాక్చువల్గా ఎప్పుడో అడుగుతారు అనుకున్నా ఈ క్వశ్చన్, కానీ మెల్లిగా ఇప్పుడు లేట్ అయింది. బట్ నోటీసులు లేకుండా అనేది ఏం లేదు. సి దేర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టంలో డ్యూ ప్రాసెస్ అని ఉంటుంది. సో మేము ఫాలో అయ్యేది కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే. కొన్ని సందర్భంలో ఎంక్రోచ్మెంట్స్లో నోటీస్ అవసరం లేదు, చాలా స్పష్టంగా ఉంది. అది ఏది మన సెక్షన్ ఏది మన జిహెచ్ఎంసీ 435 యాక్ట్ దాంట్లో ఉంది. ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట. జస్టిస్ గవాయ్, ఇప్పుడు ప్రస్తుతం సిజే గారు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా, దాంట్లో చాలామంది కూడా నేను పలుసదరు చెప్పాను, పారా 9 ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అని చాలా స్పష్టంగా ఉంది. అదే చేస్తున్నాము. సో ఇప్పుడు మేము చేసేది వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ మీరు ఈ కేటగిరీ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్లో దిస్ ఈజ్ ద ప్రాసెస్, యూ డోంట్ నీడ్ ఇష్యూ ఏ నోటీస్. చాలా స్పష్టంగా కోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయండి, చట్టాలు ఉన్నాయి, అదే చేస్తున్నాం అన్నమాట. రైట్. నెక్స్ట్ రెండోది అడిగారు, అమీన్పూర్ది అడిగారు. అమీన్పూర్ ఎస్, ఇవన్నీ ఇంతకుముందు ఏముండేది, తీయాలంటే కూడా డ్యూ ప్రాసెస్ అంటే నోటీసులు ఇవ్వాలనుకునేటటువంటి అపోహలు ఉండేవాళ్ళు. అవసరం లేదు, దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ వీఆర్ టెల్లింగ్ కోర్టుకు కూడా మేము ఇదే చెప్తాం, దిస్ ఈజ్ ద వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇస్, డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు చెప్పిన దాన్నే మేము, దట్ ఈస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్, రైట్. దట్ ఈస్ నెంబర్ 1. అమీన్పూర్ చెరువు గురించి అడిగారు. అమీన్పూర్ ఈజ్ వండర్ఫుల్ లేక్. అది యాక్చువల్గా బయోడైవర్సిటీ ఫస్ట్ డిక్లేర్ చేసినటువంటి లేక్ అది. సో దీంట్లో కొంత అంటే దాంట్లో కూడా కొంత కన్ఫ్యూషన్ ఉంది. ఇది ఎఫ్టిఎల్ గురించి కూడా వచ్చినప్పుడు దాంట్లో ఇది మన రకరకాల డేటాల్లో చూస్తే ఒకలాగా వస్తుంది, లేక్ మెమోరీస్లో చూస్తే 95 ఎకరాలు అది చూపిస్తుంది. అండ్ అట్లనే ఏది సర్వే ఆఫ్ ఇండియా పాత టోపో షీట్స్ చూస్తే అది కూడా 95-100 ఎకరాలు ఉంటుంది, లేదా విలేజ్ మ్యాప్లో చూస్తే ఇలా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం దాని చెరువు ఎఫ్టిఎల్ దాన్ని చేస్తే కనుక ఏది ప్రీమియం నోటిఫికేషన్ 450 ఇచ్చారు. ఎక్కడ అర్థం కావట్లేదు, ఎందుకంటే దానికి మొత్తం బయటికి వెళ్ళే నీళ్ళన్నీ ఆపేశారు. ఆపేసినప్పుడు చెరువు పెరుగుతుంది, చెరువు అట్లా పెరగదు, అది ఉన్నదానికి ఒకదానికి ఉండాలన్నమాట, ఆగిపోవాలి. అంతేగాని చెరువును ఇప్పుడు 300 ఎకరాలు ఉన్నది, నెక్స్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత 500 ఎకరాలు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత 700 ఎకరాలు అట్లా వెళ్ళదు. ఎందుకంటే దానికి ఒక అలుగు ఉంటుంది, లేకపోతే దాని నుంచి ఒక వేరు సర్ప్లస్ వేరు ఉంటుంది, సర్ప్లస్ వేరు నుంచి వెళ్ళిపోవాలి బయటికి. సర్ప్లస్ వేరు తక్కువ చేశారు, ఫర్ ఇన్స్టెన్స్ చిన్నది చేశారు అనుకుంటా, మనకు అక్కడ ఏది నేరో చేశారు అవుట్లెట్, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళే వాటర్ లేట్ అవ్వడంతో వెనక్కి కొడుతుంటుంది అనమాట. అదంతా మీరు ఎవడన్నా చేయాలంటే అది మత్తడి సైజుని మన హైట్ని కనుక దాన్ని మార్చారనుకోండి చేయొచ్చు. మతగా మూసేసారనుకోండి, మూసేది వేరే దగ్గర ఓపెన్ చేశారనుకోండి, రకరకాల జరిగినాయి మ్యానిపులేషన్స్ అనేది. సో అక్కడ కూడా ఇదంతా కూడా దాన్ని మేము టోటల్గా స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసి దాంట్లో డెఫినెట్గా అమీన్పూర్ చెరువు కూడా ఇట్స్ హై ఆన్ ద అజెండా. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ అండ్ బయోడైవర్సిటీ లేక్. రేపు అక్కడ అంతా మొత్తం ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ అవన్నీ అక్కడికే వస్తున్నాయి అన్నమాట. అంతా సిటీ నుంచి బయటకు వెళ్ళేదంతా అక్కడికి వెళ్తుంది అనమాట. ఇవన్నింటినీ కాకుండా దాన్ని రివైవ్ చేయాల్సింది, ఎందుకంటే వన్స్ వీ డిమార్కెట్ ఎఫ్టిఎల్ దానికి నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చేస్తాం. 2 క్వశ్చన్లు, ఎందుకంటే చాలా కాలాతీతం అయిపోయింది, దయచేసి మీరు. సార్ నేను రాముడు 10 టీవీ సార్. సార్ ఇప్పుడు మనం చూస్తే వెంగళరావు పార్కు, కృష్ణకాంత్ పార్కు, ఇవి యూసుఫ్ కూడా చెరువు అంటారు సార్. అదే అంతా కూడా గతంలో డెబ్రీస్ చేసిన కారణంగా పార్కు చేశారు, అప్పటి వరకు ఓకే. కానీ మొన్న చూస్తే అమీర్పేట్ వరదలకు అందులో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లేక మొత్తం బయటికి
వచ్చిండ్రు ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ నుంచి వస్తే మోడల్ హౌస్ దగ్గర అదే విధమైనటువంటి సమస్య ఉంటుంది పంజగుట్ట. వీటిని ఏమైనా రివైవ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పటి వరకు పార్కుగా ఉంది, దాన్ని ఏమైనా పెద్దగా చేయడం ద్వారా అట్లాంటి రాము ఇక్కడ సింపుల్ పెద్ద మనం కాంప్లెక్స్గా ఏం ఆలోచన చేయాల్సింది.